ఒకసారి దేవుని గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకొని మన దేవుని నామాన్ని మహిమపడతాం. ఇల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది నా యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది నా యేసుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ నా యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ నా యేసు ప్రేమ. ఇల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది నా యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది నా యేసుని ప్రేమ. జీవిత యాత్రలో నీ కలలే చెదిరినా, జీవిత పయనంలో అందరూ విడిచినా, జీవిత యాత్రలో నీ కలలే చెదిరినా, జీవన పయనంలో నిన్ను అందరూ విడిచినా, మారనిది వీరనిది, మారనిది వీరనిది యేసుని ప్రేమ, 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 యేసుని ప్రేమ. ఇల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది నా యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది నా యేసుని ప్రేమ. కలువరి పయనంలో రక్తపు దారలు దేవుని ప్రేమకు రుజువేస్తమా. కలువరి పయనంలో ఆ రక్తపు దారలు దేవుని ప్రేమకు రుజువేస్తమా. తరగనిది చెదరనిది, తరగనిది చెదరనిది యేసుని ప్రేమ, 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 యేసుని ప్రేమ. ఇల్లలు లేనిది, సరిహద్దులు లేనిది, అవధులు లేనిది నా యేసుని ప్రేమ నిశ్చయమైనది, ఎన్నడు మారనిది, మాటే తప్పనిది యేసుని ప్రేమ. జీవిత పయనంలో ఆ రక్తపు దారలు దేవుని ప్రేమకు రుజువేస్తమా. జీవిత పయనంలో ఆ రక్తపు దారలు దేవుని ప్రేమకు రుజువేస్తమా. తరగనిది చెదరనిది, తరగనిది చెదరనిది యేసుని ప్రేమ, యేసుని ప్రేమ,
రుజువే నేస్తమా జీవిత పయనములో నిన్ను అందరూ విడచినా కలువరి ప్రేమకు రుజువే నేస్తమా తరగనిది చెదరనిది తరగనిది చెదరనిది యేసుని ప్రేమ 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 జీవిత యాత్రలో నీ కథలే చెదిరినా జీవిత పయనంలో అందరూ విడచినా జీవిత యాత్రలో నీ కథలే చెదిరినా జీవిత పయనంలో అందరూ విడచినా విడువనిది నిన్ను మరువనిది విడువనిది నిన్ను మరువనిది యేసుని ప్రేమ 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 హల్లెలూయా హల్లెలూయా జీవిత ప్రయాణములో నీ కలలే చెదిరిపోయిన జీవిత ప్రయాణములో అందరూ నిన్ను విడిచిపెట్టిన మరొకనిది మారనిది యేసుని ప్రేమ మాత్రమే హల్లెలూయా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా అందరు నేను విడిచిపెట్టినా సరే నేను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు అందరు నేను మర్చిపోయినా సరే ఆయన నేను మర్చిపెట్టేవాడు కాదు అందరూ కూడా నేను అసహించుకున్నా అందరు నేను తోలినాడినా అందరు నేను పక్కన పెట్టినా ఆయన పక్క పెట్టిన వాడు కాదు ఆయన ఎన్నడు విడువాడు ఎడబాయి ఎందుకంటే ఆయన మనకు తండ్రి ఉన్నాడు మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడంటే మీరు ఆలోచించండి ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు హల్లెలూయా ఎవరైనా మన కోసం ప్రాణం పెడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమించుంటే తప్ప ప్రాణం పెట్టలేదండి మన కోసం తన ప్రాణం పెట్టాడు यीशु मसीह है कौन ये क्या किया अगर हम सोचेंगे तो वो हमारे लिए वो हम के लिए क्या किया था अपने जान अपनी जिंदगी दे दिया है वो लहू को बहा दिया था क्रूस के ऊपर चढ़ा था हमारे लिए वो मर गया था क्योंकि वो हमसे बहुत प्रेम करता है अगर उसके ऊपर हम विश्वास रखेंगे तो वो हमें जिंदगी देगा और वो स्वर्ग लोक में उचित प्रवेश करने के लिए एक अवकाश उसके द्वारा हमें मिलेगा హల్లెలూయా యేసుక్రీస్తుని విశ్వసిస్తే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంటే ఆయన చేసిన త్యాగమును నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు నమ్మి ఇతరులుగా ప్రేమను నువ్వు చెప్తే నేను విడిచిపెట్టేవాడు కాదు నేను మర్చిపోయేవాడు కాదు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే నీ మనసును విప్పి ఎవరితో చెప్పుకోలేకపోయినా నువ్వు యేసయ్యతో నీ మనసులో నా మాటను చెప్పుకోవచ్చు నీ ప్రార్థన వింటాడు నీ కన్నీరు చూస్తాడు నీ మనసుకు నెమ్మదిస్తాడు నీ గుండె మీద ఉన్న భారం తీస్తాడు నీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఓదార్పునిచ్చి నీ జీవితంలో ఎక్కలేని మెట్లు ఎక్కిస్తాడు ఆయన విశ్వసించిన తర్వాత చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు వచ్చి తీరుతుంది హల్లెలూయా నమ్ముట నీ వల్లైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే హల్లెలూయా ఈ దినాన ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభు మన కోసం తన సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన రోజుకి ప్రభు మన కోసం మరణించి సజీవుడై మూడో దినాన్ని తిరిగి లేచాడు హల్లెలూయా హల్లెలూయా ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా మనము రక్షించడానికి మనల్ని రక్షించడానికి ఆయన తన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు దేవుడు అంటున్న మాట ఒకటే మనము ఆయన చేసిన ఈ మంచి కార్యాన్ని మనం విశ్వసించి ఆయన విశ్వాసం పెట్టుకుంటే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది
ఈ మంచితనాన్ని మనకి తెలిసి కూడా ఈ విషయము చెప్పవలసిన అవసరత బాధ్యత ఎంతైనా మనకు ఉంది. ప్రజలో హల్లెలూయా. మరొక పాట పాడుకుని మన దేవుడి నామాన్ని మెరుగుపడతాం. ప్రజలో వచ్చి మరొక పాట పాడతారు. మన సమయం అవుతుంది కాబట్టి ప్రజలో పాట అయిన తర్వాత మన ఆరాధనకు వెళ్దాం. దేవుడిని దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా. నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. సిలువలో నాకు బదులుగా
తీరునము తీర్చగలనయ్యా. నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. ఏమిచ్చి తీరునము తీర్చగలనయ్యా. నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా. నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. ఏ నేరము చేయని నీవు నా పాపములకై బలియావు. ఏ నేరము చేయని నీవు నా పాపములకై బలియావు. ఏమిచ్చి తీరునము తీర్చగలనయ్యా. నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. ఏమిచ్చి తీరునము తీర్చగలనయ్యా. నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా. నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. నిర్దోషివైన నీవు నా దోషములకై శిక్షనొందినావు. నిర్దోషివైన నీవు నా దోషములకై శిక్షనొందినావు. మరణాలతో కొట్టిన వేదనలు పెట్టిన కేలనే చేసిన అవమానపరిచిన. మరణాలతో కొట్టిన వేదనలు పెట్టిన కేలనే చేసిన అవమానపరిచిన. నా కోసమే బలి అయినావు. నీ ప్రాణమే అర్పించినావు. నా కోసమే బలి అయినావు. నీ ప్రాణమే అర్పించినావు. నన్ను నీ వారసునిగా ఎంచి శిలపై నిలిపావు. ఏమిచ్చి తీరునము తీర్చగలనయ్యా. నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. ఏమిచ్చి తీరునము తీర్చగలనయ్యా. నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా. నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన కోసం తన ప్రాణం పెట్టి రక్తం చిందించారు. మనల్ని ప్రేమించారు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే మనల్ని ఎంతో ప్రేమ మన మీద ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏమైంది అది కూడా మనం తెలుసుకుందాం. దాని వెనకాల ఉన్న సత్యము, ఒక వ్యక్తి మరొక వ్యక్తి కోసం ప్రాణం పెడుతున్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాల గొప్ప విషయం ఉంటుంది. గొప్ప విషయం, ఆ సంగతి ఉంటుంది. అది మనం తెలుసుకున్నప్పుడే అయితే ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు.
క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. హల్లెలూయా. 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 లోక మానవులందరి కోసం కూడా యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమించి, మనందరినీ ఎంతో ప్రేమించి, మన పుట్టక ముందే, మన తాతల పుట్టక ముందే మన కోసం భూమిపైకి వచ్చి 2026 సంవత్సరం క్రిందట యేసుక్రీస్తు వారి భూమిపైకి వచ్చి ఈ భూమి పైన జీవించి తన ప్రాణాన్ని పెట్టి రక్తం చిందించి మన పాపాల నిమిత్తమై ఆయన ఏం చేశారో తెలుసా? పెనాల్టీ కట్టాడు. చెప్పండి, ఏం కట్టాడు? వెల్ల చెల్లించాడు. అసలు ఆ వెల్ల ఆ మానవ జాతి చెల్లించాడు. ఆ మానవ జాతి చెల్లించవలసిన వెల్ల యేసుక్రీస్తు వారు చెల్లించి ఈరోజు పరలోకానికి ఒక దారిని, మోక్షంకి ఒక దారిని యేసుక్రీస్తు వారి ద్వారా మనకు పాప క్షమాపణ ఇచ్చి పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని యేసుక్రీస్తు వారు మనకు దయచేశారు. Praise the Lord. దానిని గుడ్ ఫ్రైడే రోజున మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దాన్ని ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సమయం అవుతుంది కాబట్టి మనం వచ్చిన కుమారి గారు వస్తారు, ఆరాధన చేస్తారు. ఆరాధన అనంతరం మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ లేచి నుంచుందాం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించేవారు ఆయన ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అలాగ ఆరాధించినప్పుడు మీ మనసుకి నెమ్మది, మీకు విశ్రాంతి, మీ గుండె మీద ఉన్న ప్రతి భారం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఎవరు అనాలోచన కానీ అశ్రద్ధగా ఉండదు. ప్రభు మీకోసం చేసిన త్యాగాన్ని, ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనసారా మీ మనసులో ఉన్న దేవుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను ఆరాధన ద్వారా మీరు చూపించాలి. ప్రజల అంతర ఆరాధనలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకునండి, చేతులు పైకెత్తి, పాట వచ్చిన రాకపోయినా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుందాం. ఈ ఆరాధన ప్రతి ఒక్కరు కూడా ఆరాధిద్దామండి. ఎక్కడైతే ఉంటుందో దేవుడు యొక్క ఆత్మ అక్కడ సంచారం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దాం. ఆరాధన పాట పాడదామండి. ప్రేమించేదన్ హారికముగా ఆశక్తితో ప్రేమించేదన్ హారికముగా ఆరాధిద్దాం. ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధిద్దాం. పూర్ణ బలముతో ప్రేమించే
వాక్యం శ్రద్ధతో దేవుని భయపడతారు మనం విందామండి. ఈ రోజు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్యను మనం ఎంతో జ్ఞాపకం చేయవలసినది. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. ప్రేమతో ఏమి చేయగలరు తీర్చగలరు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఈ లోకంలో ఏ నరుడు లేడు, దేవుడు కూడా లేడు. హల్లెలూయా. మూడో దినం లేచి మళ్ళా మనం తిరిగి లేచి మన జీవానికి పరలోకానికి దారి మనం తెచ్చారు మన ప్రభు. ఆయన మరణించడం వల్ల పాప క్షమాపణ కలిగినది. అయ్యో నిత్య జీవులో కలిగినది దారి అయినది. ఒక మార్గమైనారు యేసయ్య, ఒక జీవమైనారు, ఒక సత్యమైనారు. ఆయన మాత్రమే మన నిత్య జీవానికి వెళ్ళగలం. ఆయనతో మాత్రమే నిత్య జీవానికి వెళ్ళగలం. ఆయన మాత్రమే దారి అయినది. ఆయన మాత్రమే వివే అయినది. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వాస్తవమైనవని ప్రభు ఈ దినాన మనతో మాట్లాడబోతున్నారు. ఎంతగా ప్రేమిస్తే ప్రాణం పెట్టాలి. ఏ నరుడు ఏ దేవుడు కూడా మనకు ప్రాణం పెట్టలేదు. కేవలం యేసు క్రీస్తు వారు మాత్రమే మనకు ప్రాణం పెట్టినారు. ఆయన మాత్రమే మార్గము, జీవము, సత్యమైనది. ఆయన ద్వారా మాత్రం పరలోక వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఆయన మనతో ప్రతి ఒక్కరు కూడా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు. ప్రభువా మాతో మీరు మాట్లాడండి. అయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన మా దేవ, అయ్యా నీ కొరకు మేమేమి చిరునామా తీర్చగలమని, ఏమి చిరునామా తీర్చగలమని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడుతూ ఆయన శిలువ మరణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునరుద్ధారణను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి క్షణము కూడా ఆయన భయభక్తులు కలిగి ఉంటాం. ఆయన మాత్రమే భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు జీవిద్దామని ప్రతి ఒక్కరు కూడా ఆత్మదేవుడు మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రభా దీన దాసులు శిలువ చాటున వరకు వచ్చాయి. దీన దాసులు చాటున వరకు వచ్చాడే. అయ్యా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నాకు నువ్వు వరకు వచ్చమని మాట్లాడు. నువ్వు మాట్లాడితే మాకు జీవం ఉన్నదయ్యా. నువ్వు మాట్లాడితే మాకు బలం ఉన్నది కదా. నువ్వు మాట్లాడితే మాకు శక్తి ఉన్నదయ్యా. అయ్యా నువ్వు మాట్లాడే జీవగల మాట నీ యొక్కనే ఉన్నాయా. అయ్యా జీవగల నీ యొక్కనే ఉన్నాయి తండ్రి. ఆ జీవగల మాటలు మేము విన్నప్పుడు కానీ అయ్యా నడిచినప్పుడు కానీ మాలో జీవం వెలుగుతున్నది కనుక అయ్యా జీవగల మాట దాసుల మాటలో మాట్లాడు. నేను దాసులకు మంచి ఆరోగ్యముగా ఇచ్చాను. ఆయుష్కాలంలో నింపడగా ఎవరి కాలం వాడుకోబోతుండగా అయ్యా ఎక్సర్వీస్ కోలయంతో కూడా ఒక గొప్ప ఉద్యోగులు ఎవరిని ప్రార్థిస్తున్నాం. రాత్రి అభిషేకం మేము ప్రార్థిస్తున్నాం. పడిపోయిన వారు సైతం లేవని ప్రార్థిస్తున్నాం. చల్లారి సైతం వెలుగుమని ప్రార్థిస్తున్నాం. అందరినీ మనం స్థిరపరచుకుని ప్రార్థిస్తున్నాం. బంధకాలను విడుదల కలిగించి మేము ప్రార్థిస్తున్నాం. రోగులు స్వస్థపడుకుని దయచేస్తున్నాం. చల్లారి ఆత్మలు వెలిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం. దయ్యంలో రోగాలు స్వస్థపరచుకుని ప్రార్థిస్తున్నాం. ఎవరు వేదనలో రోగులు ఉన్నారో వాళ్ళందరికీ గొప్ప శాంతిని సమాధానం ఇచ్చి మీరు ఓదార్చిన దేవా నీ నిత్య రాజ్యాన్ని వారసుగా ఉంచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందామని దైవ భక్తితో దైవ శక్తితో దేవుని యొక్క మాటను శ్రద్ధగా విందామని. శ్రద్ధగా వినాలి. ఎవరైతే ఆయన భయభక్తులను వాళ్ళు కూర్చున్నారు దృష్టిస్తున్నారని యేసయ్య. ఆయన మన దృష్టిని మనం ఆయన కంటిలో మనం కనబడాలి. ఆయన మన పరీక్షని మనం ఆయన దృష్టిలో మనం కనబడాలని ప్రతి ఒక్కరు ఆశ కలిగి పుష్ట కలిగి వాంఛ కలిగి ఆయన మాటలు వింటే ప్రతి చెవులు కూడా పొందుతామండి. హల్లెలూయా. 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 దేవుని యొక్క గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహారాజైన యేసయ్యకు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా సో కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మన వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ మీ పిల్లలందరికీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈరోజు ప్రేమ గల తండ్రి ఈ గుడ్ ఫ్రైడే ఉండగా ఈ శుభ సంవత్సరం రోజున ఈ శుభ దినమున ప్రభా మీ ప్రజలందరూ కూడా తండ్రి మీ మాటలు వినడానికి వచ్చారు. ప్రభా వారితో మీరు మాట్లాడండి. వాక్యంలో అనేక విషయాల వరకు తెలియచేయండి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భమున ప్రభా నువ్వు చేసిన త్యాగం ఏంటో, నువ్వు మాపై చూపిన ప్రేమ ఏంటో మీ ప్రజలందరితో నువ్వు తెలియజేసి మీలో మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు ప్రభా, మీలో మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు ప్రభా, మమ్మల్ని ఎంతో ప్రాణం పెట్టేంతగా ప్రేమించావు, ఆదరించావు. నా అందరితో నువ్వు మాట్లాడి కలపొచ్చుమని మీ వాక్యంలో అనేక సత్యాలు మర్మాలు బయలుపరిచి ఈ దినదాస్తుని మీ సిలువ చట్టం మరుగుపరిచి నువ్వేమి మాట్లాడబోతున్నావో మాట్లాడండి దేవా. ఇంతవరకు తెలిసి తెలియక దేవా తండ్రి అందరికి వచ్చిన ప్రతి అపరాధమును క్షమించి మీ రక్తంతో కడిగి యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్య లేఖనం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. స్తోత్రం స్తోత్రం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 24వ వచనం మళ్ళీ చెబుతున్నాను, శ్రద్ధగా విందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే అన్న విషయము ఏం తెలియజేస్తుందంటే శుభ శుక్రవారం. శుభ శుక్రవారం అని ఎందుకు అన్నారు? దేనికైనా ఒక అర్థం ఉంటుంది, దేనికైనా ఒక అర్థం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. శుభం అని చెప్పారు అంటే ఏదో అక్కడ మంచి జరిగి ఉండాలి. ఏదో మంచి జరిగి ఉంటేనే అది శుభ అని చెప్తారు. శుభలేఖ అంటే ఏంటి? ఆ లేఖ శుభాన్ని తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. శుభ ఉదయం అని అంటాం. ఎందుకు? శుభం కలగాలని ఒక మంచి మాట పలుకుతాం. హల్లెలూయా. ఇక్కడ నేను అర్థం చేసుకోవాలి, శుభ శుక్రవారం అంటే సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 365 డేస్ ఒక సంవత్సరానికి ఉంటాయి. ఆ అన్ని రోజుల్లో గుడ్ ఫ్రైడే అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. చెప్పండి, ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది. అయితే ఎన్నో శుక్రవారాలు వస్తున్నప్పటికీ కూడా ఈ శుక్రవారాన్ని మాత్రం మంచి శుక్రవారం అని పిలుస్తారు. కారణం ఏంటి అంటే ఈ శుక్రవారంలో ఒక మంచి దాగుంది. ఆ మంచి ఏంటి అని మీరు ఆలోచిస్తే, భూమిని, ఆకాశమును, సముద్రాలను, వాటిలో సర్వమును, మనుషులను మనందరినీ సృజించిన దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం పెట్టారు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. సర్వము చేసిన దేవుడు మనము ఈ లోకములో మానవ జాతి పరలోకంలోకి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఏం చేశాడంటే 2026 సంవత్సరాల క్రిందట సుమారు ఈ భూమిపైకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దానిని క్రిస్మస్ గా ప్రపంచం జరుపుకుంటుంది. వచ్చిన ప్రభువు ఏం చేశారంటే మనం చెల్లించవలసిన దానిని, ఆ పెనాల్టీని ఆయన కట్టాడు. హల్లెలూయా. ఒక మాట ఏమైంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆయన మ్రాను మీద తన ప్రాణాన్ని అర్పించారు. ఏమైనా అర్పించాడండి? మ్రాను అంటే ఏంటో మీకు తెలుసా? మ్రాను దేనికి ఉంటుంది? చెట్టుకు ఉంటుంది. హల్లెలూయా. అంటే సిలువ అని అర్థం. మ్రాను అంటే దానికి సూచన ఏంటంటే సిలువ. అందుకే క్రైస్తవుల్లో మనం చూస్తాం, సిలువ కడుతూ ఉంటారు. సిలువ అంటే ఏంటి అంటే ఆ సిలువ దేనికి సూచనగా ఉంది, దేనికి అర్థముగా ఉంది అంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీదనే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు ప్రాణం ఎందుకు పెట్టాడు? ప్రాణం పెట్టడానికి అవకాశం ఏముంది? ప్రాణం పెట్టడానికి అవసరం ఏముంది అని మనం ఆలోచిస్తే అక్కడ ఏదో కారణం ఉండి ఉండాలి, ఏదో పని ఉండి ఉండాలి. లేకపోతే దేవుడు మనుషుల కోసం ప్రాణం పెట్టడం ఏంటి? ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడే సాక్షాత్తు ఏం చేశారో తెలుసా? మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆది యందు భూమిని దేవుడు సృజించినప్పుడు పరలోకమందున్న దేవుడు ఈ భూమిని ఏర్పాటు చేశారు. భూమిని సృజించిన
వచ్చినప్పుడు మనము లేము. చెప్పండి, ఎవరు లేము? మనము లేని మనం ముందు వచ్చామా, భూమి ముందు వచ్చిందా? భూమి నుండి వచ్చింది. భూమే ముందు వచ్చింది. హల్లెలూయా. भगवान पहले क्या बनाया था? धरती को बनाया था. उस समय इंसान नहीं थे इस धरती के ऊपर. हालेलुया. హల్లెలూయా. ఈ భూమి పైన మనుషులు లేరు. ఎప్పుడు ఎప్పుడు లేరు మనుషులు? భూమి ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుడు ముందు చేసినప్పుడు భూమిని చేశారు. భూమిని చేసిన తర్వాత భూమి మీద నడిచే మనుషులు అన్నమాట మల్లం చేశారు. హల్లెలూయా. అయితే మానవులు ఎంతో ప్రేమించి భూమి మీద చేసి పెట్టారు. దాన్ని ఏదైనా మనమని చెప్తారు. మొదటి మానవుడి పేరు ఆదాం అంటారు. హల్లెలూయా. ఆదాము అవ్వ. చెప్పండి, ఆదాము అవ్వ. అవ్వ అని ఇద్దరు ఒక స్త్రీని పురుషునిగా నియమించారు. హల్లెలూయా. హల్లెలూయా. నియమించిన తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళని దీవించి అన్నారు, మీరు బహుగా విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అని భూమి పైన అధికారం అంటే దేవుడు మానవులకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు మనిషికి. ఏమనంటే అనేకమైన పనులను ఆయన తయారు చేసి ఒక చెట్టు పండును మాత్రం తినద్దు అన్నాడు. ఏం చెప్పండి? ఒక చెట్టు పైన మాట తినొద్దు. అనేకమైన ఫలాలు కలిగిన చెట్లను ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఆహారం కోసం. చేసిన తర్వాత దేవుడు అన్నారు, అన్ని మీరు తినచ్చు కానీ ఒక చెట్టు పండుని మీరు ఏం చేయకూడదు? తినకూడదు. ఆ చెట్టు పండు మీకు మంచిది కాదు, మీరు అది తినకూడదని ప్రభు చెప్తే, ప్రభు చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దేవుడు వద్దు అన్న పండుని ఏం చేశారు? తిన్నారు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. అంటే లోపడలేదు. దేవుడు చేయమని చేయలేదు. దేవుడు వద్దు అన్న దాన్ని ముట్టారు. దేవుడు తినద్దు అన్న దాన్ని తిన్నారు. తిన్నప్పుడు ఏం జరిగింది? ఆజ్ఞ అతిక్రమింపబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిపోయింది. అంటే మానవ జాతిలోకి అంతవరకు పాపం లేదు. పాపం లేనంత వరకు మనిషికి దుఃఖం అంటే ఏదో తెలియదు. పాపం లేనంత వరకు మనిషికి భయం అంటే ఏదో తెలియదు. పాపం లేనంత వరకు మనిషికి చెడు అంటే ఏదో తెలియదు. మనిషి బాగానే ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పాపం అనేది మనిషిలోకి ప్రవేశించిందో, అంటే ఎప్పుడు ప్రవేశించింది? దేవుడు వద్దు అన్న దాన్ని తిన్నప్పుడు. ఎప్పుడైతే తిన్నాడో పాపం వచ్చింది. ఎప్పుడైతే పాపం వచ్చిందో మనిషి చెడిపోయాడు. చెప్పండి, చెడిపోయాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనిషి చెడిపోతే ఏంటండి నష్టం అని మీరు నన్ను అడిగితే వాక్యం సెలవిస్తుంది, పాపము వచ్చే జీతం మరణం. హల్లెలూయా. అంటే ఒక ఆత్మ, మనము ఇలా కనిపిస్తున్నాం కానీ మన లోపల ఒక ఆత్మ ఉంది. మీకు అర్థమవుతుందా? ఏముంది? ఆత్మ ఉంది. ప్రజల సూర్యుని మనం చూస్తున్నప్పుడు మనం తెల్లవారి మనం ఏమని చెప్తాం? సూర్యుడు వచ్చాడు అని చెప్తాం. ఏమొచ్చాడు? నిజంగా సూర్యుడు వచ్చాడా? సూర్యుడు రావట్లే, సూర్యుడు వెలుగు వస్తుంది. కానీ వాస్తవానికి మనం ఏమని చెప్తాం? సూర్యుడు వచ్చాడు అని అంటాం. కానీ ఏమొస్తుంది అంటే వెలుగు వస్తుంది. మరి సూర్యుడేని? సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు. ప్రజల సూర్యుడు అక్కడే ఉన్నాడు కానీ సూర్యుడు తన వెలుగును పంపించాడు. ఇక్కడ సూర్యుడు ఆకారం ఉంది. రెండవది సూర్యుని యొక్క వెలుగు ఉంది. హల్లెలూయా. మూడవది ఏంటంటే సూర్యుని యొక్క వేడి ఉంది. చెప్పండి, వేడి, వెలుగు, దాని ఆకారం కలిపితే ఒక సూర్యుడు అయ్యాడు. అలాగే మనిషి అంటే మనిషి లోపల మనసు ఉంటుంది, ఆత్మ ఉంటుంది, ఈ శరీరం ఉంటుంది. అసలా అందుకే మనసు బాగలేదని అంటారు చూసారా? అంటే దాని అర్థం ఏంటి? మనిషి లోపల బాగోపోతే బయట బాగోడు. హల్లెలూయా. లోపల బయటికి మామిడి చెట్టు వచ్చిందంటే లోపల ఏమున్నట్టు? మామిడి విత్తనం ఉన్నట్లు. చెప్పండి, బయటికి మామిడి చెట్టు వచ్చిందంటే లోపల ఏముంది? భూలోపల మామిడి విత్తనం ఉంది. లోపల మామిడి విత్తనం ఉంది కాబట్టి బయటికి మామిడి చెట్టు వచ్చింది. అలాగే ఈ భూమి పైన మనం అర్థం చేసుకోవాలి, మనిషి పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయ్యాడు. అంటే దేవుడితో మనిషి కలిసి ఉన్నప్పుడు మనిషికి దుఃఖం అంటే ఏదో తెలీదు, బాధలు అంటే ఏదో తెలీదు, సమస్యలు అంటే ఏదో తెలీదు, భయం అంటే ఏదో తెలీదు. మనుషులు సంతోషంగా ఆనందంగా బ్రతికేవాడు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న దాన్ని చేశాడో అప్పుడు పాపం అనేది మనిషి చేశాడు కదా, తప్పు చేశాడు. ప్రజలో అనగా దేవుడు ఈ పండు తిన్నద్దు అంటే ఆ పండును తిని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనిషికి దేవుని మధ్యన ఒక ఎడమ సపరేషన్ అంటే దూరం ఏర్పడింది. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఏర్పడింది? దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడేమో పవిత్రుడు, దేవుడు ఏ పాపం లేదు. అయితే దేవుడికి దగ్గర ఉండాలంటే మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆజ్ఞ అతిక్రమించకూడదు. ప్రజల ఎప్పుడైతే మనిషి తప్పు చేశారో అంటే దేవుడు ఉత్తర పండును తీసుకున్నాడో అప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. ప్రజల ఇలాగ దూరం అయిపోవడం వల్ల పాపం అనేది మానవులకు వచ్చింది. సో ఈ పాపములు వచ్చిన లాభం ఏంటి అని మనం ఆలోచిస్తే లాభము కాదు కానీ దాని వెనకాల ఏముంది? నష్టమే ఉంది. కానీ సాతాను ఏమని చెప్తాడంటే
ఈ పాపములో కూడా లాభము ఉంది అని అంటాడు, కానీ నిజంగా లాభం కాదు, అది కీడే. హల్లెలూయా. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ భూమి పైన మనిషి జీవితానికి ఒక గ్యారంటీ లేదు. ఏదో ఒక రోజు ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళిపోక ముందు మన పాపములో మరణిస్తే ఆ మానవ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళంకి వెళ్ళిపోతుంది, అనగా నరకలోకంకి వెళ్ళిపోతుంది. ప్రజలు అక్కడికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే పాపము కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలంటే ఒక రక్తం అవసరము. చేతికి మురికి అంటుకుంటే సబ్బుతో కడుక్కుంటాం, బట్టలకు మురికి అంటుకుంటే సర్పుతో కడుక్కుంటాం. కానీ ఆత్మకు మురికి అంటుకుంటే అంటే పాపం అంటుకుంటే ఏం చేస్తాం? అది రక్తంతో కడగబడాలి. ఎందుకంటే సబ్బు పనికిరాదు, పాల పనికిరావు, నీళ్లు కూడా పనికిరావు. ఎందుకంటే పాపం అనేది కనిపించకుండా మనిషి దేహం మీదకి వస్తుంది. అంటే దేవుడు వద్దన్న దానిని ఎప్పుడైతే మనిషి చేస్తాడో అది పాపముగా పరిగణింపబడుతుంది. దాని తర్వాత మనిషి ఎప్పుడైతే కన్ను మూస్తాడో, కన్ను మూసిన తర్వాత దానికి లెక్క చెప్పాలి, పెనాల్టీ కట్టాలి. అయితే ఆ పెనాల్టీని, ఆ పాపములు మరణిస్తే పాతాళంకి వెళ్ళిపోతాం కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ పెనాల్టీ తానే తన దేహం ముందు కట్టాడు. అనగా ఆయన శిక్షను అనుభవించాడు, ఆయన శిక్షను భరించాడు. ఒక రోజు ఏం జరిగిందో మీకు తెలుసా? ఒక రోజు ఒక కుమారుడు ఉన్నాడు ఒక తండ్రికి. ఆ కుమారుడు తన తండ్రి చాలా గొప్పవాడు. అయితే తండ్రి చెప్పకుండా ఒక హోటల్కి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఒక హోటల్కి వెళ్ళాడు. ఒక హోటల్కి వెళ్ళి అనేకమైనవి బుక్ చేశాడు. అనేకమైన వస్తువులు తను తినేవి తినలేనివి కూడా ఏం చేశాడు? బుక్ చేసి అన్నిటిని తెప్పించుకున్నాడు. తెలుసా? అప్పుడు వెయిటర్ అన్నాడు, అయ్యా ఇన్ని వస్తువులు తినగలవా, ఇన్ని బుక్ చేస్తున్నావు అంటే అతను అన్నాడు, నా ఇష్టం, నేను చెప్పమనింది తెమ్మంటే నువ్వేం చేయాలి? తేవాలి అని చెప్పినప్పుడు ఆ వెయిటర్ ఆ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి అతని ముందు పెట్టాడు. ప్రజలా 2 ప్లేట్లు తిన్నాడు. దాని తర్వాత మేక సుమారు 50 ప్లేట్లను ఏం చేశారో తెలుసా? బుక్ చేశాడు. మిగతావన్నీ కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అంతవరకు ఎవరు ఏమనలేదు. కానీ ఎప్పుడైతే అతను ఆ డోర్ బయటికి వెళ్ళబోతున్నాడో అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం చేశారు? అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. అతను అంటున్నాడు, ఏమయ్యా నన్ను ఎందుకు పట్టుకున్నారు? నేను నీకేమన్నాను అంటే, నువ్వు అవి ఏమనలేదు కానీ నువ్వు వెళ్ళ చెల్లించాలి. అది చెప్పండి, ఏం చెప్పాడు అతను? వెళ్ళ చెల్లించాలి అంటే పేమెంట్ కట్టాలి. దేనికి? దేనికైతే నువ్వు బుక్ చేసావో భోజనాలను వాటికి నువ్వేం కట్టాలి? వెళ్ళ కట్టాలి. ఏదో అన్నాడు, నేను తినలేదు కదా అంటే అప్పుడు అతను అంటాడు, నువ్వు తినినా తినకపోయినా నీ పేరు మీద ఏమయ్యాయి? బుక్ అయ్యాయి. ఎందుకంటే నువ్వు బుక్ చేసావు కాబట్టి వాటిని నువ్వు వెళ్ళ కట్టేంత వరకు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు అతను చాలా ఏడుస్తూ, అయ్యా నన్ను కనికరించు, నన్ను వదిలేయండి, నా దగ్గర డబ్బులు లేవు, నేను మీరు చెప్పేంత వెళ్ళను కట్టలేదండి అని చెప్తే, లేదు నువ్వు వెళ్ళ చెల్లించే వరకు బయటికి వెళ్ళేది లేదు. అయితే ఏం చేయమంటారు అని ఆ అబ్బాయి అడిగినప్పుడు అతను అన్నాడంట, ఏమో తెలుసా, నువ్వు మా యొక్క హోటల్లో జరిగే పనులన్నిటిని చేయి, ఇక్కడ గిన్నెలతో, ఇక్కడ ఉన్న టేబుల్ శుభ్రం చేయి, ఇక్కడ హోటల్ అంతా తరుగుడులు పెట్టు, ప్రజలా ఇక్కడ అంతా క్లీనింగ్ చేయి. ఆ వెళ్ళ తీరేంత వరకు కూడా నువ్వు ఏం చేయాలి? ఒక పని మనుషుల పని చేయాలి. ఆ వెళ్ళ తీరిస్తే నేను బయటికి పంపిస్తాను అన్నప్పుడు అతనికి ఏమి తెలియదు. ఇంట్లో చాలా ముద్దుగా పెరిగాడు, ఏమి రాదు, ఏడుస్తున్నాడు, పగలు కొట్టుకుంటున్నాడు, కిందకి పైన చూస్తున్నాడు, నాకు సహాయం చేయండి అని ఏడుస్తున్నాడు. ఇందులో తండ్రికి, అనగా ఈ అబ్బాయి యొక్క తండ్రికి ఈ వార్త వెళ్ళింది. ఏమనంటే, మీ అబ్బాయిని ఎక్కడ బంధించారు? హోటల్లో బంధించారు. కారణం ఏంటంటే మీ అబ్బాయి అనేకమైన బుక్ చేశాడు, వాటికి వెళ్ళ చెల్లించకుండా బయటకు వద్దామని ప్రయత్నం చేశాడు. ఇందులో తండ్రి, అమ్మో నా అబ్బాయి నేను కాపాడుకోవాలని త్వరగా హోటల్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి అన్నాడు, అయ్యా మా బాబుని ఎందుకు మీరు బంధించారు అంటే అక్కడ హోటల్ పెద్ద చెప్పాడు, ఏమనంటే మీ అబ్బాయి ఏమీ కాకుండా అనేక విషయాలు మీకు బుక్ చేసి వెళ్ళ చెల్లించకుండా బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇతను వెళ్ళ చెల్లించేంత వరకు మేము బయటికి ఇతను రానివ్వము అని చెప్తే తండ్రి అన్నాడు, అయ్యా ఆ వెళ్ళేదో నేను కడతాను అని చెప్పి ఎంతైతే అయిందో ఆ బిల్లు అంతా చూసి ఆ వెళ్ళంతా కట్టాడు. కట్టిన తర్వాత అబ్బాయిని బయటికి పంపించారు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏమర్థమైంది? తినింది ఎవరు? కొడుకు. వెళ్ళ కట్టింది ఎవరు? తండ్రి. ఎందుకు కట్టాడు? కొడుకు మీద ప్రేమ ఉంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళ కట్టకపోతే ఏమవుతుంది? ఆ అబ్బాయి ఆ వెలను కట్టాలి, కట్టేంత వరకు బయటికి విడుదల ఉండదు. అలాగే మానవ కోటి కూడా పాపము చేసి దేవుడు వద్దన్న దాన్ని చేసి దేవుడికి దూరం అయిపోయి పరలోకం వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది.
అలాంటి సమయాన ప్రభు ఏం చేశారంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన రక్తం చిందించకపోతే మన పాపాలకి ఏమి ఉండదు, క్షమాపణ ఉండదు. అంటే ఊపని బ్రతుకుతాం 70-80 సంవత్సరాలు, కానీ తర్వాత ఒక జీవితం ఉంటుంది. దాన్నే నిత్యత్వం అని అంటారు. అంటే మన ఆత్మ బ్రతికే ఉంటుంది. మన దేహాన్ని తీసుకెళ్ళి కూర్చుతారు ఎక్కడ? సమాధిలో. నిజంగా మనల్ని పోర్చాడు. అందుకే చనిపోయిన ఒక మాట అంటారు, చనిపోయాడు. ఏంటంట? చనిపోయాడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరు? నీ ఆత్మ వెళ్ళిపోతుంది, దాని మీద భారం పడుతుంది. భూమిపై ఉండగానే వెళ్ళ కట్టకపోతే ఆ ఆత్మకు వెళ్ళ కట్టాల్సి ఉంటుంది. పాపం వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణం. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే. ఏంటండి ఆజ్ఞ అతిక్రమము? మన కళ్ళుతో చూసే చూపులు సరిగా లేకపోతే అదొక పాపం. చెవులతో వినే విషయాలు సరిగా లేకపోతే అదొక పాపం. నోటితో అబద్ధాలు ఆడితే అదొక పాపం. కొంటెములాడితే పాపం. కక్ష, క్రోధం, అసూయ, ఇతరుల మీద కోపం, ఇతరుల మీద క్రోధం, ఇతరుల్ని బాధ పెట్టడం, ఇతరుల్ని హింసించడం, ఇతరుల్ని గాయపరచడం, వద్దనిది చేయడం, వాక్య విరోధంగా ప్రవర్తించడం, తల్లిదండ్రులని గౌరవించకపోవడం, బాధ్యతలు సరిగా పాటించకపోవడం, ఇంటి వాడిని దుఃఖపెట్టడం, బయట వాడిని దుఃఖపెట్టడం, మంచిని అసహించుకోవడం, చెడుని ప్రేమించి చేయడం, ఇవన్నీ కూడా పాపాలు. అంటే దేవుడు వద్దన్న దాన్ని చేయడమే పాపం. ఈ పాపంకి వెళ్ళ కట్టాలి ఒకసారి. హల్లెలూయా. అయితే ఈ వెళ్ళ కట్టకుండా ఉండాలని యేసయ్య ఏం చేశారో తెలుసా? మనము ఆ పాపంలో మరణిస్తే ఈ మానవ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక అగ్ని, ఒక మ్యాగ్నెట్, ఒక అయస్కాంతం ఎలాగైతే ఒక ఇనుప ముక్కను బలంగా లాగుతుందో, నరకము కూడా పాపములో మరణించే ప్రతి ఆత్మను లాగివేస్తుంది. అలాంటి నరకం వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? మనము కట్టాల్సిన వెలను తానే తన దేహం ముందు సిలువ మీద కట్టాడు. అంటే శిక్ష మనం భరించాలి, కానీ శిక్ష ఆయన భరించి ఆ సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి ఈరోజు పరలోకంకి వెళ్ళడానికి ఒక ఉచితంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది గుడ్ ఫ్రైడే ఉంది. అసలు గుడ్ ఫ్రైడే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకటి, గుడ్ ఫ్రైడే ఈజ్ ద ఫ్రైడే బిఫోర్ ఈస్టర్. అనగా యేసుక్రీస్తు వారు తిరిగి లేచే ఆదివారం ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని అంటారు. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అంటే మానవ జాతి కోసం పరలోకమందున దేవుడు తన ప్రాణాన్ని పెట్టిన దినాము. అది గుడ్ ఫ్రైడే అని అంటారు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? దేవుడు మనిషి కోసము ప్రాణం పెట్టిన రోజు, దేవుడు మనల్ని ప్రేమించిన రోజు, దేవుడు నీ కోసం త్యాగం చేసిన రోజు, దేవుడు నిన్ను ప్రేమించి నీ ఆత్మను ప్రేమించి నువ్వు చనిపోయిన తర్వాత పరలోకంలోకి రావాలని, అనగా ఆయన ఉన్న లోకంలో, ఆయన ఉన్న ప్రదేశంలోనికి, ఆ నిత్య నరకత్వంలోకి వెళ్లకుండా, అగ్ని ఆరదు పురుగు చావని లోకమైన నరకంలోకి నువ్వు వెళ్ళకూడదని నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నన్ను ప్రేమించి, మానవ జాతి అందరినీ ప్రేమించి, దేవుడే సాక్షాత్తు, ఒక మనిషి కాదని దేవుడే సాక్షాత్తు తన ప్రాణాన్ని పెట్టిన రోజే గుడ్ ఫ్రైడే అయ్యింది. గుడ్ ఫ్రైడే రోజున సర్వోన్నతులైన దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. తద్వారా మనకి ఈ రోజు ఏం జరిగిందంటే మోక్షంకి వెళ్ళే ఒక మార్గం ఏర్పాటైంది, పరలోకంకి వెళ్ళే ఒక దారి ఏర్పాటైంది, పరలోకంలోకి ప్రవేశించడానికి ఒక అవకాశం మనకు దొరికింది. ఈ రోజు యేసును విశ్వసించగలిగితే నువ్వు ఏ విధంగా చెల్లించే అవసరం లేదు, పువ్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ కష్టపడే అవసరం లేదు. యేసును విశ్వసించగలిగితే, అనగా యేసు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచాడని నువ్వు ఆయనను విశ్వసించి ఆయనకు నీ హృదయం ఇస్తే చాలు, నీ ఆత్మకు నిశ్చయముగా రక్షణ కలుగుతుంది. ఏ సమయాన్ని కళ్ళు మూసినా సరే, ఏ సమయాన్ని ఈ లోకం విడిచిపెట్టినా సరే, ముందు వెనక్కి అందరూ వెళ్ళిపోవాలి. ఎవరికి ఈ లోకం శాశ్వతమైనది కాదు. ధనవంతుడైనా భాగ్యవంతుడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా, చదువుకున్న వాడైనా చదువు లేని వాడైనా, అందరికీ లోకం ఎవరికి శాశ్వతం కాదు. అందరికీ సరిపోయేది ఆ 6 అడుగుల భూమి మాత్రమే. దేశాన్ని ఏది, ప్రపంచాన్ని గొప్పవారైనా సరే ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. కాబట్టి భూమి మీద మనం విడిచిపెట్టి వెళ్ళక ముందే యేసుక్రీస్తును మనం తెలుసుకోగలిగితే, ఆయన విశ్వసించగలిగితే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. అయితే గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగింది మనం చూద్దాం. గుడ్ ఫ్రైడే అంటే ఒక మంచి శుక్రవారం అన్నారు. ఎందుకు మంచి శుక్రవారం అయ్యింది? ఈ శుక్రవారం ఎందుకు మంచిగా మారింది? ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఈ భూమిపైకి ఒక చిన్న బాలుడు యేసుగా పుడతారు. దానిని క్రిస్మస్గా జరుపుకుంటాం. జరుపుకున్న తర్వాత ప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజున, అనగా యేసుక్రీస్తు వారు గుడ్ ఫ్రైడే రోజున శిలువ త్యాగం చేస్తారు.
సిలువ మీద తన ప్రాణాన్ని ఆయన అర్పిస్తాడు. తన ప్రాణాన్ని ఆయన పెడతాడు. ఎందుకు పెడతాడంటే మన ఆత్మలకు రక్షణ ఇవ్వడానికి, మనకు రక్షణ కలిగించడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెడతాడు. ఆ రోజు ఏం జరిగింది? గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్దలు వస్తారు, అక్కడ ఉన్న సేవకులు వచ్చి వారి ప్రభువుని పట్టుకుంటారు. అక్కడ ప్రభువుని పట్టుకున్నప్పుడు ప్రభువు తనను తానే స్వయంగా వారిని అప్పగిస్తారు. వాళ్ళు అడుగుతారు, నువ్వు స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆ రోజు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు కోరుండి తన ప్రాణాన్ని మన కోసం అర్పిస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభువుని పట్టుకోవడం అంత సులువు కాదు. నేనే ఆయన అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? పడిపోయాడు. చెప్పండి, ఏం చేశారు? పడిపోయాడు. కానీ ప్రభువు తనను తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు, కానీ ఆయన తప్పించుకోలేదు. తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. అంటే నేనే ఆయనను నన్ను పట్టుకున్నది. అక్కడ పేతురు ఉంటాడు, ఆయన శిష్యులో ఒక పేతురు ఏం చేస్తారో తెలుసా? తన దగ్గర కత్తిని తీసి ఒక సైనికుని యొక్క చెవును తెగనలుగుతాడు. ఎందుకు? నా ప్రభుని పట్టుకుంటావా అని కోపంతో ఏం చేస్తాడు? తెగనలుగుతాడు. ప్రజలా ప్రభు ఏం చెప్తారో తెలుసా? పేతురు, నీ కత్తిని నీ మొరలో పెట్టుకో. కత్తిని పట్టుకున్నవాడు కత్తి చేతనే నశిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? కత్తితో నువ్వు ఎవరికి హాని చేస్తే ఆ కత్తి నీ మీదకి వస్తుంది. ఏది విత్తుతావో అది నువ్వు కోస్తావు. కాబట్టి కత్తిని పట్టుకోకు. నేను నా తండ్రిని వేడుకుంటే తండ్రి నాకు సహాయం చేయలేని నువ్వు అనుకుంటున్నావా? నిశ్చయముగా తండ్రి సాయం చేస్తాడు. కానీ నేను ప్రాణం పెట్టకపోతే నా పిల్లల్ని ఎవరు రక్షిస్తారు? హల్లెలూయా. మానవులైన మనము ఈ భూమి మీద పరలోకంలోకి వెళ్ళలేమని దేవుడే ఏం చేశారు తెలుసా? పరలోకముని విడిచి భూమిపైకి వచ్చిన రోజే, భూమిపైకి వచ్చి తన ప్రాణం పెట్టిన రోజే ఈ గుడ్ ఫ్రైడే అయి ఉన్నది. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేమని ఆయనే మన కోసం ఏం చేస్తాడు? ఈ భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనకు ఒక పరలోకంకి వెళ్ళి ఒక దారిని ఏర్పాటు చేసి పెట్టాడు. అలాగా దేవుడు యేసుక్రీస్తు తను అప్పగించుకున్న తర్వాత ఆయనను పట్టుకొని తీర్పులు తీరుస్తారు. చెప్పండి, ఏం తీరుస్తారు? తీర్పులు తీరుస్తారు. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు న్యాయం అనేది చట్టం చెప్పాలి, అందుకే కోర్టులోకి తీసుకెళ్తారు. యేసయ్యను కూడా తీర్పు తీరుస్తారు. అక్కడ అధికారుల నుంచి చెప్తే ఒక్క తీర్పులో కూడా ఆయన దోషి అని నిరూపింపబడరు. చెప్పండి, దోషి అనే ఒక్క తీర్పులో కూడా అందరూ కూడా ఏం చెప్తారో తెలుసా? ఈయన ఏ పాపమును మాకు కనిపించలేదండి అని చెప్తారు. ఆయన మీద అబద్ధ సాక్షులు పలుకుతారు కొంతమంది, అయినా సరే వారి సాక్ష్యాలు ఉపయోగపడవు. ఎక్కడ చూసినా సరే ఆయన నీతిమంతుడు 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 అనే తీర్పు వస్తుంది తప్ప ఎక్కడ కూడా దోషి అనే తీర్పు రాదు. అయినా సరే ఆయన మౌనముగా ఉండిపోతారు. అక్కడ తీర్పు తీరుస్తున్న రాజు అంటాడు, అక్కడ గవర్నర్ అంటాడు, అయ్యా పిలాతు అంటారు, ఏమన్నా తెలుసా? నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? ప్రభువా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే నేను ఏం చేస్తాను, నేను విడిపించగల శక్తి నాకుంది అంటే ప్రభు ఏం చెప్తారో తెలుసా? ఈ రాజ్యము నా రాజ్యము కాదు, నా రాజ్యము పరలోకమందు ఉన్నది. ఒకవేళ నా రాజ్యం ఏ సంబంధమైంది ఉంటే నా సేవకులు నా కొరకు పోరాడి ఉండేవారు. కానీ ఈ రాజ్యము నా సంబంధమైనది కాదు. నీకు పైనుంచి అధికారం వస్తేనే తప్ప నీవు నన్ను ఏమీ చేయలేవు అని ప్రభు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, రాజా నువ్వు రాజు అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎంతవరకు రాజు అయి ఉన్నావు? ఎంతవరకు అంటే నీ రాజ్యం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. నేను నీకు రాజ్యం ఇచ్చాను కాబట్టి. అంటే దేవుడు రాజ్యం ఇవ్వకపోతే ఒక రాజులను అధికారులను ఏర్పాటు చేసేది ఎవరు? పరలోకమందున్న దేవుడే. దేవుడి మనుషులకు రాజ్యం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఏమని చెప్తూ ఉంటారంటే, నేనే నీకు రాజ్యం ఇచ్చాను, నేను నీకు రాజ్యం ఇచ్చాను కాబట్టి నీకు రాజ్యం వచ్చింది. అలాంటిది నువ్వు నన్ను బంధించగలవా? అయితే నేను నా పిల్లల కోసం ఏం పెడుతున్నాను? ఇష్టపడి ప్రాణం పెడుతున్నాను. ప్రజలా అంటే అర్థం ఏంటంటే, ఆయన తండ్రి కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయనకి మనం పిల్లలమై ఉన్నాము కాబట్టి ఆయన మన కోసం ఏం పెట్టారు? తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం చిందించారు, మరణించి సజీవుడి 3వ దినాన తిరిగి లేచారు. హల్లెలూయా. కాబట్టి మనకి అర్థం చేసుకోవాలి, దేవుడిని విశ్వసించినప్పుడు మన జీవితంలో మేలు జరుగుతుంది. యేసుని విశ్వసించినప్పుడు మన ఆత్మలకు
రక్షణ వస్తుంది. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన ఎంతో భయంకరంగా శ్రమ పెడతారు. అనగా యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఎంతో కష్టం కలుగుతున్నప్పటికీ కూడా, ఆయనకి ఎంతో బాధ వస్తున్నప్పటికీ కూడా, ఎంతో ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా ఆయన ప్రతి సమస్యను కూడా సంతోషంగా భరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమో విషయం తెలుసా? ఆయన రెండు చేతులకి కూడా మేకులు కొట్టబడ్డాయి. ఆయన రెండు చేతులకి మేకులు కొట్టబడ్డాయి. ఆయన రెండు పాదాలకు కూడా మేకులు కొట్టబడ్డాయి. ఆయన పక్కన బల్లెంతో వచ్చాడు. చెప్పండి, బల్లెం తెలుసు కదా మీకు, పెద్దగా పొడవుగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది. దానితో ఆయన ప్రక్కన బల్లెం వచ్చాడు. దాని తర్వాత ఆయన తల మీద ముళ్ళను అల్లి ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు. ప్రజలా మామూలు కిరీటం కాదు. రాజులేమో బంగారంతో కూడిన వజ్రాలతో కూడిన కిరీటం పెట్టుకుంటారు. కానీ యేసయ్యకి ఏం పెట్టారు? ముళ్ళుతో అల్లి ఆ కిరీటాన్ని పెట్టి దానితో ఆయన తల మీద కొట్టారు. దాని తర్వాత ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఏం వేశారు? ఉమ్మి వేశారు. దాని తర్వాత ఆయన మొయ్యలేని సిలువ భారం, ఒక బలమైన సిలువను తయారు చేసి ఆ సిలువను ఆయన భుజాల మీద పెట్టి గొలగతా అన్న స్థలం అన్న కొండ వైపు ఆయనను దారిలో నడిపిస్తూ తీసుకెళ్లారు. ఆయన పడుతున్న బాధన్నిటిలో కూడా ఆయన చూస్తున్నప్పుడు అందరూ కూడా ఎంతో ఏడుస్తున్నారు. అయ్యో, మా ప్రభుకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మా ప్రభుకి ఎందుకు ఈ కష్టం వచ్చింది, మా ప్రభుకి ఎందుకు ఇలా జరుగుతుందని అందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు ఒకే మాట అంటారమ్మా, నా నిమిత్తం మీరు ఏడవద్దు, నీ నిమిత్తము నీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ప్రభు చెప్తున్నారు, నా నిమిత్తం మీరు ఏడవద్దు, ఎందుకంటే నేను ఇలా ప్రాణం పెట్టకపోతే మీ కొరకు ఎవరు ప్రాణం పెడతారు? నేను మీకు ఒక రక్తం చిందించకపోతే ఎవరు మీకు ఒక రక్తం చిందిస్తారు? నేను రక్తం చిందించబట్టి మీ ఆత్మకు రక్షణ ఎలా వస్తుంది? మీ యొక్క పాపాలకు ఎవరు పెనాల్టీ కడతారు? ఆ వెల ఎవరు చెల్లిస్తారు? నేను ప్రాణం పెడితేనే రక్తం వస్తుంది, రక్తం వస్తుంది, మీ పాపాలకు క్షమాపణ వస్తుంది. క్షమాపణ వచ్చినప్పుడే మీ పాపాలు కడగబడతాయి. మీ పాపాలు కడగబడినప్పుడే పరలోకానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే పరలోకం అనేది మామూలు రాజ్యం కాదు. పరలోకం అనేది పరిశుద్ధమైన లోకం. పరలోకం అనేది దేవుని నివాసం చేసే లోకం. పరలోకంలోకి వెళ్ళాలంటే దేవుడున్నంత పరిశుద్ధత మనలో ఉండాలి. అర్థమవుతుందా? అంటే అర్హత ఉండాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే MBBS అనే అర్హత ఉండాలి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ చదివి ఉండాలి. ప్రతి దానికి అర్హత అనేది ఉంటుంది. అలా పరలోకం వెళ్ళాలంటే ఏంటి అర్హత? పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధులమై ఉండాలి. అంటే పాపం అనేది మన మీద ఉండకూడదు. మరి మానవులందరూ తప్పులు చేశారు. తెలిసి తెలియక మాటతో, చూపులతో, వినికిడితో, చేతులతో, కాళ్ళతో ఎన్నో విధాలుగా తప్పిదాలు చేసినప్పుడు ఈ పాపి అయిన మనిషి పరలోకంలోకి ఎలాగెళ్తాడు? పాపంలో జీవించే మనిషి, పాపంలో పుట్టిన మనిషి ఎలాగ పరలోకంలోకి వెళ్తాడు? అతను ఎన్నటిగా పరలోకం చూడలేదు. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమించి ఈ మనిషిని విడిచిపెట్టుకోకూడదని తానే మన కొరకు ఈ భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తం లోకం ఒక గిఫ్ట్గా, అది యేసు రక్తం అంటారు. అది మామూలు రక్తం కాదండి. అది ఒక మనిషి రక్తం కాదు, కోడి రక్తం కాదు, మేక రక్తం కాదు. దేవుడు తన రక్తాన్ని మన కొరకు సిలువలో చిందించి కార్చి ఆ రక్తాంతో మనల్ని కడిగి పరలోకానికి ఈ రోజు మళ్ళీ ఏం చేశారు? ఉచితంగా పరలోకానికి వెళ్ళే ఒక దారిని ఏర్పాటు చేశారు. ఈ యేసు రక్తము యేసే మనకి ఇచ్చారు. కాబట్టి మనము మన తప్పులు, పొరపాట్లు ఏదున్నా సరే ఆయన ఏదో విశ్వసించి, ప్రభువా నాలో జరిగిన తప్పిదాలను క్షమించు అని అడిగినప్పుడు ఆ పాపాలన్నింటినీ ఏం చేస్తాను? రక్తము చేత కలుగుతారు. ఇలాగ శ్రమను అనుభవిస్తూ మోయలేక మోస్తూ ఆ సిలువని ఆ కొండ మీదకి యేసుక్రీస్తు వాడు తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన రెండు చేతులను ఆ రెండు మొడాల మీద పెట్టి, సిలువ ఒక ప్లస్ ఆకారంలో ఉంటుంది. సిలువ ఎలా ఉంటుందండి? ఒక ప్లస్ ఆకారంలో ఉంటుంది. దాని మీద ఆయన రెండు చేతులను పెట్టి రెండు చేతులకి రెండు మేకులు కొడతారు. రెండు కాళ్ళు పెట్టి రెండు కాళ్ళ మీద మేకులు కొడతారు. దాంతో ఆయన పక్కన బల్లెంతో పొడుస్తారు. ఇలాగ భయంకరమైన శ్రమ ప్రభు భరిస్తూ ఆయన మనసులో అంతా కూడా వాక్యం వింటున్న నిన్ను నన్ను మాత్రమే ఉంచుకొని సంతోషంగా ఆ శ్రమను ఆయన అనుభవిస్తాడు. ప్రభు అంత శ్రమను ఎలా అనుభవించారో తెలుసా? ఆయనకి చాలా కష్టంగానే ఉండేది, చాలా బాధగానే ఉండేది. కానీ నిన్ను మనసులో పెట్టుకున్నాడు, నిన్ను హృదయంలో పెట్టుకున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు నేను ఈరోజు ప్రాణం పెడితే రేపు పొద్దున నా కుమారుడు, నా కుమార్తె సంతోషంగా పరలోకంలోకి వస్తారు అనే ఆనందంతో, ఒక ఆలోచనతో యేసుక్రీస్తు వారు మన నిమిత్తమే. ఆయన ఏ తప్పిదం చేయలేదు, ఏ పాపము చేయలేదు. మానవులు పాపం చేశారు. మనలోనే తప్పిదం ఉన్నప్పటికీ కూడా దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మరణించి సజీవులుగా 3వ దినాన తిరిగి లేస్తారు. అయితే శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక 7 మాటలు పలుకుతారు.
ఎన్ని మాటలు పలుకుతారండి? 7 మాటలు పలుకుతారు. యేసుక్రీస్తు వారు 7 మాటలు పలుకుతారు. ప్రజలా प्रभु यीशु मसीह हमारे सबके लिए क्या किया था? अपने जान दे दिया था, अपना लहू को बहाया था। प्रजला और ये 7 शब्दों को वो बोला था, वो देखते हो क्या क्या है। प्रजला అవల ఒకటిగా మనం చూద్దాం. 7 మాటలు ప్రభు శిలువ మీద పలికిన మాటలు. అంటే శ్రమిస్తూ బాధలో. అసలు మీరు ఆలోచించండి, ప్రాణం పోతే ఎవరైనా మాట్లాడగలుగుతారా? మాట్లాడినా ఏమని మాట్లాడతారు? ప్రజలా ఏమని మాట్లాడతారు? హల్లెలూయా. ప్రాణం పోతున్నప్పుడు ఒక వ్యక్తి నువ్వేమని చెప్పు అంటే చెప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఒకవేళ చెప్పినా ఏదైతే అతి ప్రాముఖ్యమైనవో తన బంధువులు, తన మిత్రులు కాకుండా తనకు ఇష్టమైన వారు ఎవరైతే ఉంటారో వారితో మాట్లాడడానికి వారు ఆశపడతారు. అలా యేసుక్రీస్తు వారు కన్ను మూస్తూ మరణించే ముందు, అంటే తన ప్రాణాన్ని విడిచిపెట్టే ముందు ఒక 7 మాటలు ఆ సిలువలో పలుకుతారు. ఆ 7 మాటలు జీవితాలను ఏం చేస్తాయి? వెలిగిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ మాటలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి మీరు ఏమి చేయించున్నారు? వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో తన ప్రాణం పెడుతూ నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తూ, ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నన్ను ఎంతో ప్రేమించి కల్వరి సిలువలో యేసుక్రీస్తు వారు 7 మాటలు పలుకుతారు. ఒక్క మాట ఏదో తెలుసా? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించమని చెప్పాను. యేసయ్య ఎవరు చెప్పారో తెలుసా క్షమించమని? తన శత్రువు, తనకు మేకులు కొట్టిన వారు, తనతో బల్లంతో పరుస్తున్న వారిని, తను అపహాసించిన వారిని, తనను ఉమ్మి వేసిన వారిని, తను ఇబ్బంది పెట్టిన వారిని ప్రభు క్షమిస్తున్నారు. మిత్రులను అందరూ ప్రేమిస్తారు, కానీ శత్రువుని ప్రేమించగలరా? నిన్ను తిట్టిన వాళ్ళను ప్రేమించగలవా? నిన్ను కొట్టిన వాళ్ళను ప్రేమించగలవా? నిన్ను ఏడ్పించిన వాళ్ళను ప్రేమించగలవా? మనకు ప్రేమ వస్తుందా? ఇది మనం పరీక్షించుకోవాలి. ఎవరైనా మన మధ్య ఉన్నారా నా శత్రువుని నేను ప్రేమించదన్నవారు, ప్రేమిస్తానన్నవారు? ప్రజలా కఠినమైన విషయమే యేసుక్రీస్తు వారు చేశారు. యేసయ్య ఎవరిని ప్రేమించారో తెలుసా? తన మిత్రులే కాదు, తనకు సిలువ వేసి, తను అవమానపరిచి, తనను ఉమ్మి వేసి, ఆయన అపహాసిస్తూ, ఆయన కొట్టి, ఆయనకి సిలువ వేసి, ఆయన చేతులకి ముళ్ళుతో అనగా మేకులతో కొట్టి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఇబ్బంది పెడుతూ, ఆయన చనిపోతే చూద్దాం అని ఆశపడుతున్న ప్రజలు చూస్తూ ప్రభు అంటున్నారు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరగరు, వీరిని క్షమించు అని ప్రభు చెప్పారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందో తెలుసా? ప్రభు ఈ రోజు ఒక వార్త మనకి నేర్పిస్తున్నాడు. ఏంటంటే మనం ఏం చేయాలి? మన శత్రువులను సైతం ప్రేమించాలి, క్షమించాలి. కష్టం అవ్వచ్చు ప్రజలా, కానీ నువ్వు అది చేసినప్పుడే దేవుని యొక్క మార్గంలో నచ్చిన వ్యక్తి అవుతావు. శత్రువును క్షమించాలి. మిత్రుని అందరూ క్షమిస్తారు, మిత్రులను అందరూ ప్రేమిస్తారు, కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట తెలుసా? ఈ శత్రువును కూడా నువ్వేం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. అలాంటిది ఏంటి? వారిని, నీ యొక్క బంధువుల్ని, నీ యొక్క సొంత వారిని ప్రేమించదా? నిశ్చయంగా నువ్వు ప్రేమించాలి. ప్రజలా యేసుక్రీస్తు వారు మొట్ట పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి వీరు ఏమి చేయించారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. यीशु मसीह पहले शब्द क्या बोला था? दुश्मन को क्षमा करने के लिए बोल रहा है। प्रेज़ द लॉर्ड। ओ मेरे भगवान इनको क्षमा कर। किसको? दुश्मन को। प्रेज़ द लॉर्ड। जीसस इज सेइंग फॉरगिव। ओ माय गॉड फॉरगिव माय एनिमीज। నా శత్రువులను నేను క్షమిస్తున్నాను ప్రభువా, నీవు వీళ్ళని క్షమించు. తెలిసి తెలుగు చేశారులే అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అంత శ్రమలో కూడా అంతగా ప్రేమించే ప్రేమ యేసు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నారండి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ మీ మీద ఉంది. ఆ ప్రేమకు ఓకే చెప్పగలిగితే, ఆయనను మీ సొంత రక్షకుడు మీరు అంగీకరించగలిగితే, ఆయనకి మీ హృదయం ఇచ్చే చాలు, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధన మీద, కష్టం మీద కూడా ఆయన మీకు జయించి, మీ తలను లేపి, మీకు మనశ్శాంతిని, ఓదార్పును, ఆరోగ్యమును, స్వస్థతనిచ్చి నడిపించగల సమర్థుడు మనం సేవిస్తున్న నజరేయుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం.
నేడు నేడు నీవు నాతో కూడా నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా? నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉందవని నిశ్చయముగా ఎవరితో చెప్తున్నారో తెలుసా? ఒక దొంగతో చెప్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఈ దొంగ ఎవరో తెలుసా? ఎన్నో దొంగతనాలు చేసి లోకమంతా అతను అసహించుకుంటుంది. ఇలాంటి దొంగతో మనకెందుకు స్నేహం? ఇలాంటి దొంగకి శిక్ష పడాలి, ఇలాంటి దొంగను విడిచిపెట్టకూడదు, ఇతను తప్పు చేసి శిక్షించాల్సిందే అని లోకమంతా అతను విసర్జించింది. ఎందుకంటే అతని యొక్క సమస్యను బట్టి, అతని యొక్క స్థితిని బట్టి అతను సిలువెక్కాడు, అతను కూడా శిక్ష పడుతున్నాడు. అలాంటప్పుడు అతనికి ఆదరణ లేదు, ఓదార్పు లేదు, నెమ్మది లేదు. ఆ దొంగ అనుకుంటున్నాడు, నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేదండి, ఎందుకంటే దొంగతనం చేశాను కదా, పట్టబడ్డాను, ఈ రోజు నాకు శిక్ష విధించబడుతుంది అనుకుని బాధలో ఉన్నాడు. కానీ అతను యేసును చూశాడు. యేసును చూసి అంటున్నాడు, ప్రభా నువ్వెవరో నాకు తెలుసు, అందరూ తిట్టినా సరే, అందరూ ద్వేషించినా సరే నువ్వు ప్రేమిస్తావంట కదా, అందరూ విడిచిపెట్టినా సరే నువ్వు ప్రేమిస్తావంట కదా, నువ్వు ఆదరిస్తావంట కదా, నీ దగ్గర ఆదరణ ఉంటుందంట కదా, నేను దొంగని, అందరూ నన్ను ఆశ్రయించుకుంటున్నారు, నువ్వేనా నన్ను ఆదరిస్తావా అని యేసు వైపు చూస్తూ, ప్రభా నీ రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా అని అంటాడు. ఎందుకంటే ఆ దొంగకు అర్థమవుతుంది, అందరూ మనుషులు కానీ ఈయన దేవుడు కదా, ఈయన దగ్గర నాకు క్షమాపణ జరుగుతుంది, ఈయన నన్ను కనికరిస్తాడు, ఈయన ప్రేమిస్తాడు, ఈయన తన చేతులతో రోగులను స్వస్థపరిచాడు, పుట్టిన వారికి కళ్ళించిన దేవుడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుండె నిండా జీవితం నిండా భారంతో ఉన్న వారికి జీవితం నిండా భారం తొలగించి ఉదాహరణ ఇచ్చిన వాడు, సహాయం చేసిన వాడు, జీవితాన్ని వెలిగించిన వాడు. కాబట్టి నాకు ఆయన సహాయం చేస్తాడేమో, ఆదరిస్తాడేమో, ఈ దగ్గర నాకు మేలు కలుగుతుందేమో అని ఆ దొంగ వెళ్ళి అంటాడయ్యా, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఎవరు నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు నన్ను చూసుకున్న వాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు, నువ్వేనా నన్ను కనికరిస్తావా అని అడిగితే ప్రభు అతను వైపు చూసి అంటారు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? నువ్వు నన్ను తెలుసుకుంటావు, అంటే చాలు, నేనున్న పరదేశంలోకి నిన్ను కూడా తీసుకెళ్తా, తప్పగా రక్షిస్తాను. అంత బాధలో ఉన్న యేసయ్య ఎలా మాట్లాడగలం? సాధారణంగా ఏమైనా మనుషులు ఏం చెప్తారు, నా బాధని భరిస్తున్నాను, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అసలు మధ్యలో నీ సమస్య ఏంటి అని అంటారా లేదా? మన్న పడగలుగుతున్న వ్యక్తికి మనం వెళ్ళి ఏదైనా అడిగామనుకోండి, వాళ్ళు చిరాకు పడతారు. ఎందుకంటే ఒక విధం భయం, డాక్టర్స్ అప్పుడే చెప్పారు, ఇక్కడ వెళ్ళిపోతున్నావు, ఇంకా 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతున్నావు అన్న సమయంలో మనం వెళ్ళి ఏమైనా అన్నామే అనుకోండి, ఆ మనిషికి ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ యేసయ్యకి ఏం కోపం లేదు, యేసయ్యకి ఏ తొందర లేదు. ఆ దొంగ వైపు చూసి ఒకవైపు రక్తం కారిపోతుంది, ఒకవైపు శరీరంలో బలహీనంగా ఉంది, అయినా సరే ఆ దొంగ వైపు చూసి ప్రభు అంటారు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? ఇది యేసయ్య ప్రేమ అంటే. ఆయన ఎంత బాధలు ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, నీ కష్టాన్ని అర్థం చేసుకుంటాడు, నీ మనసును అర్థం చేసుకుంటాడు. మనుషుని అర్థం చేసుకోకపోయినా సరే, నీ బంధువుని అర్థం చేసుకోకపోయినా సరే, యేసయ్య నీ ప్రార్థన అర్థం చేసుకొని నీవు నీ మనసు విప్పి ఏదైనా యేసయ్యకి చెప్పొచ్చు. हमारा दिल की बातें हम भगवान से परमेश्वर को बता सकते हैं, जब हमको बताते हैं वो समझता है। हालेलुया। हमारा परिवार हमें समझने नहीं, हमको नहीं समझने से भी भगवान हमें समझता है। हालेलुया। యేసయ్య మనల్ని అర్థం చేసుకుంటాడు, ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు. ఆ దొంగ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ఆ దొంగ తన హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసయ్య వదలలేదు. ప్రభు అన్నారు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. దొంగనే వదిలిపెట్టే మిమ్మల్ని వదులుతాడు యేసయ్య? ప్రజలా ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టారు, ఆయన మీకు తోడే ఇస్తాడు, మిమ్మల్ని నిలబెడతాడు, బాగు చేస్తాడు. విశ్వాసంతో ఉండండి, ధైర్యం ఇవ్వకండి. మీ విశ్వాసం మిమ్మల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మిమ్మల్ని మీ పిల్లలు కూడా చూసుకునే దేవుడు మనం సేవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఎన్నో దొంగతనాలు చేసి లోకం చేత విసర్జించబడి లోకమంతా తునీకరించి ఏ ఆధారం లేకుండా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అందరూ తునీకరించిన, అతను యేసే తునీకరించలేదు. నువ్వు దొంగవి, నీతో నాకు పని ఏంటని ప్రభు అనలేదు. కానీ అయినా రా నా కుమారుడు రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను వేడుకున్నావు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను వేపు చూసావు, నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభు చెప్పి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే పరలోక భాగ్యాన్ని, పరదేశ భాగ్యాన్ని ఎవరికి ఇచ్చారు?
ఒక దొంగకి ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏ పాపంలో ఉన్నా సరే, నేను పాపిని కదా, ప్రభు నన్ను అర్థం చేసుకోరేమో, అందరూ నన్ను విసర్జిస్తున్నారు, ప్రభు కూడా నన్ను విసర్జిస్తారేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను ప్రకటిస్తున్న యేసయ్య నేను విసర్జించేవాడు కాదు, కానీ నీ పాడైన జీవితం ఆయన పట్టుకొని బాగు చేసి, మంచిగా చేసి, నిలబెట్టి, నిన్నే దీవించి, నిన్నే అందరికన్నా తలగా చేసి, అనేక మందికి ఒక మాదిరిగా ఏర్పాటు చేసి, నీకు ఒక మంచి ఆనందాన్ని, సంతోషాన్ని జీవితంలో ఇవ్వగల సమర్థుడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకుందాం యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును, యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండగా చూచి, అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాను. ఎవరితో చెప్పాను? తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. హల్లెలూయా. యేసయ్య అంత కష్టంలో కూడా తన బాధ్యత నిర్వహిస్తున్నాడు. ప్రజలా యేసుక్రీస్తు మూడోగా పలికిన మాట ఏంటంటే ఆ వర్డ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత కలిగిన పలుకు పలుకుతున్నాడు. ఏంటి ఆ బాధ్యత? ప్రజలా ఏంటి ఆ బాధ్యత అంటే మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు చూపిస్తున్న బాధ్యత ఏంటి? ఆయన అంత సిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు తన తల్లిని మర్చిపోలేదు, తన తల్లిని మర్చిపోలేదు. యేసుక్రీస్తు వారు తన తల్లిని మర్చిపోగా ఏం చేశారు? తల్లిని మర్చిపోకుండా ఆయన తల్లిని మర్చిపోకుండా ఏం చేశారంటే ఆ తల్లి విషయంలో బాధ్యత తీసుకొని ఆ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ తల్లి వైపు చూస్తున్నారమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆ శిష్యులతో చెప్పారు. ఆ తల్లి వైపు చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. ప్రజలా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసయ్య మనను విడిచిపెట్టేవాడు కాదు, బాధ్యత కలిగిన దేవుడు. చెప్పండి గట్టిగా, బాధ్యత కలిగిన దేవుడు. గట్టి చెప్పాలి, ఏం చెప్పాలి? మన దేవుడు బాధ్యత కలిగిన దేవుడు, బాధ్యతను నేర్పించే దేవుడు. ఈరోజు ఒక తల్లిగానే ఉన్నావా? అయితే నీ పిల్లలు చూసుకునే బాధ్యత నీకుంది. ఈరోజు తండ్రిగా ఉన్నావా? నువ్వు నీ పిల్లలు చూసుకుని, నీ భార్యను చూసుకునే బాధ్యత నీకుంది. ఒక కుమారుడు ఎంచుకున్నావా? నీ తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత నీకుంది. ప్రజలా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి, ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. ఎందుకంటే మన దేవుడు బాధ్యత కలిగిన దేవుడు. ఎవరు చేయట్లేదు కాబట్టి నేను చేయను అని అన్నట్టు. ఎవరు చేయకపోయినా మన బాధ్యతలు మనం ఏం చేయాలండి? దానికి ప్రతిఫలం ఉంది, దానికి ఒక ఫలం ఉంది. ఒక మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు పైకి వస్తుంది, ఒక జామ విత్తనం వేస్తే జామ చెట్టు పైకి వస్తుంది. ఈరోజు నువ్వు మంచి కార్యాలు చేస్తే, క్రీస్తునందును విశ్వసించి ప్రభు కోసము దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు సక్రమంగా నీ బాధ్యతలు నిర్వర్తిస్తే దేవుని చేత నువ్వు మెప్పు పొందుతావు. దానికి రిజల్ట్గా, దానికి రుజువుగా, దానికి ఒక ప్రతిఫలముగా పరలోక భాగ్యము దేవుడు నీకు ఇచ్చి నేను దీవిస్తాడు. యేసుక్రీస్తు వారు తన తల్లిని చూస్తూ ఏమంటున్నారంటే, అమ్మా అంత శ్రమలో కూడా, అంత కష్టంలో కూడా ఆయన వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ తల్లిని చూసుకునే వాళ్ళు లేరు. చెప్పండి, తల్లికి ఎలా ఉంటుంది? సొంత కుమారుడు ఆమె కంటే ముందు ఏమవుతున్నారు? ప్రాణం పోతుంది, రక్తం చిందించబడుతుంది. ఒకవైపు చేతుల నుంచి రక్తం కారిపోతుంది, తల నుంచి రక్తం కారిపోతుంది, మేకులతో కొట్టబడిన ఆ శరీరం నుంచి రక్తం కారిపోతుంటే, ఆయన ప్రాణం పోతుంటే ఆ తల్లి చూసుకుని ఎలా ఉంటారు? ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత కష్టమో తల్లికి ఉంటుంది. అలాంటి సమయం ఆ తల్లి చూస్తూ ఎవరితో చెప్పుకోని దుఃఖం ఆమె లోపల ఉంటుంటే ఆమె ఏడుస్తూ బాధతో ఉంది, ఎంతో బరువెత్తిపోయింది గుండెంత. అలాంటి సమయాన్ని యేసును చూస్తుంటే యేసయ్య అంత ఏమంటారో తెలుసమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, బాధపడుతున్నావా? బాధపడకు, నా యొక్క పని, నా యొక్క బాధ్యతను నా శిష్యుడికి ఇస్తున్నాను. అతను నాకంటే బాగా చూసుకుంటాను. ప్రజలా ఈ మానవుల కోసం నేను నిలవాల్సింది. నేను ఇక్కడ ఉంటే ఈ మానవుడికి రక్షణ రాదు, నేను ఇక్కడ ఉంటే మానవుడు పరలోకానికి రాలేరు. కాబట్టి నా పనిని నేను ముగించాను. కాబట్టి నువ్వు బాధపడద్దు, నా బాధ్యత అంతా కూడా నా శిష్యుడికి అప్పగిస్తాను అని శిష్యుడి వైపు చూసి అన్నారు. నా అమ్మను, మా మమ్మీని నువ్వు చూసుకుంటావు కదా అంటే ఎస్ అన్నాడు. ఎవరు? ఆ శిష్యుడు. ప్రజలా ఆ శిష్యుడికి బాధ్యత అప్పగించి శిష్యుడితో ప్రభు అంటారు, జాగ్రత్తగా మా అమ్మను చూసుకో, నా తల్లి నీకు తల్లే, నేను చూసుకున్న దాన్ని కనుక నువ్వు ఎక్కువగా చూసుకోవాలని. అవును ప్రభా, తప్పకుండా నేను ఏం చేస్తాను, తల్లిని చూసుకుంటానని తన తల్లి బాధ్యతను అంత కష్టంలో ప్రాణం పోతున్నా సరే యేసయ్య
తన తల్లి విషయంలో తన ఒక కుమారుడుగా తన బాధ్యతను విడిచిపెట్టలేదు, కానీ తన బాధ్యతను, ఆ తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడికి ఇచ్చి శిష్యుడితో అంటారు, ఇదిగో నీ తల్లి. ఏమన్నారు? ఇదిగో నీ తల్లి, ఈ రోజు నుంచి ఈవిడ నీకు తల్లి, ఈవిడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తల్లి వైపు చూసి అంటారమ్మా, ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను, బాధపడద్దు, ఒక కుమారుడు నీకు ఇస్తున్నాను, అతను నీ జీవితకాలం మధ్య జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఈ మానవుల కోసం నా ప్రాణాన్ని పెడుతున్నాను అని ప్రభు చెప్పారు. ప్రజలా ప్రియమైన దేవుడి బిడ్డ, తల్లినే మర్చిపోలేదంటే ఈరోజు మనల్ని మర్చిపోతాడా? మర్చిపోడు. ప్రజలా తల్లినే ఏం చేయలేదు, ఆయన మర్చిపోలేదు. తన తల్లి అయినప్పుడు, ఆ తల్లి బాధలో ఉన్నప్పటికీ, ఆయనే బాధపడుతున్నప్పటికీ కూడా తల్లి బాధను చూసే దేవుడు. మాకే మూడు బాధలు ఉన్నాయండి, వారి బాధలు మాకెందుకు అన్న మనుషులు కూడా కొందరు ఉండగా మాట్లాడు. కానీ ఏసే అలాంటి వారు కాదు. ఆయన ఎంత బాధలో ఉన్నా సరే ఇతరుల బాధలు చూచువాడు, ఇతరుల కష్టాన్ని చూచువాడు. ఈరోజు నువ్వు ఎటువంటి బాధల్లో ఉన్నా సరే, ఎటువంటి శ్రమంలో ఉన్నా సరే నిన్ను చూస్తున్నాడు. నేను చూచువాడు మౌనంగా ఉండేవాడు కాదు, నేను చూచువాడు విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను చూచువాడు మర్చిపోయేవాడు కాదు. ఈరోజు నువ్వు ఎంత సమస్యలో ఉన్నా సరే నీకు సహాయం చేస్తాడు. తన తల్లిని మర్చిపోలేని యేసయ్య నిన్ను కూడా మర్చిపోడు. నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నువ్వు ఆయన చేతిలో పెట్టుకోగలిగితే, ఆయన విశ్వాసం ఉంచగలిగితే, నీ నమ్మకం ప్రభు మీద పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు. కానీ నేను తలగా చేస్తాడు కానీ దొంగగా చేసేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు కాదు. నాలుగో విషయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. 27వ అధ్యాయం 46వ వచనం. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 4వ మాట, ఆ వర్డ్స్ ఆఫ్ సెపరేషన్, ఎడబాపుకు సంబంధించిన మాట. ఏంటి ఆ ఎడబాపు? ప్రజలో ఆ వచనం చదువుదాం. 27వ అధ్యాయము 46వ వచనం. యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివని అర్థము. 4వ మాట ఏంటి? సపరేషన్, ఎడబాపు. ఒక కరెంట్ వేరు మన ఇంటికి వచ్చే, ఆ పోల్ నుంచి వచ్చే కరెంట్ వేరు మన ఇంటి నుంచి కనెక్ట్ అవుతే, డిస్కనెక్ట్ అవుతే కరెంట్ రావడం ఆగిపోతుంది. ఈ ఫ్యాన్కి వచ్చే కరెంట్ వేరు ఆ ఫ్యాన్ నుంచి డిస్కనెక్ట్ అవుతాయి, అంటే కట్ అవుతాయి, ఆ ఫ్యాన్కి కరెంట్ రావడం ఆగిపోతుంది. ఎప్పుడైతే కరెంట్ రాదో ఫ్యాన్ తిరగదు. ఇప్పుడు మనకి కరెంట్ పోయింది. కరెంట్ ఇచ్చిన యేసుకి గట్టిగా స్తోత్రం చెప్పండి. కరెంట్ డిస్కనెక్ట్ అయిపోయింది. కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతే చెమటలు కారిపోతాయి, చిరాకు వస్తుంది. ఎండాకాలం ఇవన్నీ మన గుర్తుకు వస్తాయి. కారణం ఏంటి? డిస్కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయ్యి ఉంటే అంత బాగుంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడితో డిస్కనెక్ట్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు అంటున్నారు, నా దేవా నా చెయ్య ఏది విడిచితివి. ఎందుకు? తండ్రి అయిన దేవుని చెయ్య, యేసుక్రీస్తు వారి యొక్క చెయ్య రెండు కలిసి ఉండేవి. చెప్పండి. తండ్రి అయిన దేవుని చెయ్య, యేసుక్రీస్తు వారి చెయ్య ఎప్పుడు ఏమై ఉండేది? కానీ ఈ శిలువ త్యాగంలో, ఈ శిలువలో ప్రభు ప్రాణం పెడుతున్నప్పుడు తండ్రి చెయ్య కుమారుని చెయ్య ఏమైపోయింది? విడిపోయింది. అందుకే కుమారుడు బాధపడుతూ అంటున్నారు, తండ్రి నువ్వు ఎప్పుడు నన్ను విడిచిపెట్టావు కదా, నీకు ఎప్పుడు దూరంగా ఉండనే, కానీ ఈ రోజు నువ్వు నా చెయ్యిని విడిచిపెట్టావేంటి అని అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏంటంటే, ఆయన అంటే తండ్రికి చాలా ఇష్టం. తండ్రి అయిన దేవుడికి కుమారుడు యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. అసలు అయితే కుమారుడు యేసుక్రీస్తు ఏం చేశారు తెలుసా? తన స్థానాన్ని మనకిచ్చి, అంటే తన పరిశుద్ధ స్థానాన్ని పాపులైన మనకిచ్చి, మన పాప స్థానాన్ని ఆయన తీసుకొని మన స్థానంలోకి ఆయన వచ్చి, ఆయన స్థానంలోకి మనల్ని పంపించి, మన చేతిని తీసుకెళ్ళి ఎవరితో కలిపారు? తండ్రితో కలిపి ఆయన చేతిని పక్కకి తీసేసుకున్నాడు. అర్థమేటో తెలుసా? అందుకే ఈ రోజు మనం అందరం కూడా దేవుని కుమార్తెలు అయిపోయాం. పాపం వల్లేమో మనం దేవునికి దూరం అయిపోయాం, కానీ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము సమీపస్తులం అయి ఉన్నాం. దాని అర్థమేటో తెలుసా? మనం కోల్పోయిన పరలోక భాగ్యం మళ్ళీ మనకు దొరికింది. మన దేవునికి దూరం అయిపోయాం, కానీ మళ్ళీ ఆ సంబంధం మనకు దొరికింది. మళ్ళీ దేవునితో స్నేహం పెరిగింది, మళ్ళీ దేవునితో సహవాసం పెరిగింది. ఈ సమయాన్ని మనం ఎప్పుడు కనుమూసినా సరే
యేసుని విశ్వసించి బాప్తిసం పొందితే చాలు, మన నిత్యం కన్ను మూసిన వెంటనే దేవుడు ఉన్న స్థలంలోకి మనం కూడా ఏమవుతాం, వెళ్ళిపోతాం. Praise the Lord. ఆ కృప యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే మనకు లభించింది. అయితే ఏం జరిగింది? యేసయ్య చెయ్య తండ్రి అయిన దేవుని చేతిలో ఉండేది. అయితే యేసయ్య ఏం చేశారు? మనం ఎంతో ప్రేమించి మనం నశించుకోకూడదని మన చేతిని, అంటే మానవ జాతి చేతిని తీసుకెళ్లి తండ్రి చేతిలో పెట్టి తన చేతిని ఏం చేశారు? వెనకకు తీసేశారు. Praise the Lord. దానివల్ల ఆయన స్థానంలో ఈరోజు మనం ఉన్నాం. అంటే తండ్రి అయిన దేవుడు చూసినప్పుడు యేసయ్యను చూస్తున్నట్లు మనం చూస్తాం. యేసయ్య అంటే ఎవరు? పరిశుద్ధుడు. యేసయ్య అంటే ఎవరు? పరలోకములో అర్హుడు. అలాగే మనం కళ్ళు మూస్తే తండ్రి అయిన దేవుని చేతిలో ఇప్పుడు పాపులుగా మనం కనిపించాం. ఎలా కనిపిస్తాం? పరిశుద్ధులుగా, దేవుని పిల్లలుగా మనం కనిపిస్తాం. కాబట్టి బిడ్డకి ఇంట్లో అర్హత ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఇల్లు ఆ బిడ్డదా కాదు. ఇల్లు ఎవరిది? తండ్రిది, తల్లిది. బిడ్డది కాదు. కానీ బిడ్డకి పూర్తి అర్హత ఆ ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే బిడ్డ కాబట్టి. అలాగే మనం వేసే పిల్లలం కాబట్టి పరలోకం మంది కాదు. పరలోకం కట్టావా? పరలోకంగా స్పాన్సర్ చేసావా? లేదు. అసలు పరలోకంగా డొనేషన్ ఇచ్చావా? లేదు. కానీ పరలోకం ఎలా వెళ్తాం? ఎందుకంటే మన తండ్రిది కాబట్టి. చెప్పండి, నా తండ్రిది, నా తండ్రిది అని చెప్పండి, నా యేసయ్యది అని చెప్పండి. ఆయన ద్వారా పరలోకంలో మనం వెళ్తున్నాం. ఉదాహరణ చెప్తాను. ఒక రాజుగానే కలాలి, అయితే రాజుగారు మనకి తెలియదు కాబట్టి ఎప్పటికీ మనం రాజుగానే ఏం చేయలేం, కలలేము. కానీ మరొక అవకాశం ఉంది. ఏంటి? రాజుగారి దగ్గరికి, రాజుగా నీకు తెలియకపోయినా సరే రాజుగారికి తెలిసిన వ్యక్తి నీకు తెలిసాడు అనుకో, నువ్వు ఎవరిని కలవచ్చు? ఎలాగా? రాజు నీకు తెలియదు, కానీ రాజుకు తెలిసిన వ్యక్తి నీకు తెలుసు. ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఏం చేస్తావు? ఎందుకు? రాజుకు తెలిసిన వ్యక్తి నీకు కూడా తెలుసు కాబట్టి ఆ వ్యక్తి మధ్యవర్తిగా ఏం చేస్తాడు? రాజు దగ్గర తీసుకెళ్తాడు. అలాగే దేవుని దగ్గర వెళ్ళే శక్తి మానవ జాతికి లేదు. కానీ యేసుతో సహవాసంలో పెట్టుకుంటే, యేసును నువ్వు ప్రేమిస్తే, యేసును విశ్వసిస్తే, యేసుతో నీవు నడిపిస్తే, ఆయనను విశ్వసించి బాప్తిసం ఆయన నామములో నువ్వు పొందుకుంటే పరలోకములోనికి ఆయన ద్వారా మనకు ప్రవేశం ఉంది. ఆయన ద్వారా నిత్య జీవంలోకి ప్రవేశం ఉంది. ఆయన ద్వారా పరలోకములో ఉన్న ఆనందం అంతటిని తీసుకోవడానికి నీకు అర్హత ఉంది. దేవుని గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఐదో మాట, యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన ఐదో మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తు వారు పలికిన ఐదో మాట, ఆ వర్డ్స్ ఆఫ్ సఫరింగ్, శ్రమతో కూడిన మాట. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను నేను. చాలా యేసు ఏం చెప్పారు? నేను దప్పికొనుచున్నాను. దాహం ఎవరు చేస్తారో తెలుసా? రక్తం బాగా పోయేవారికి దాహం వేస్తుంది. ఇక్కడ ఎక్కువగా మీరు చూడండి, ఎక్కువ ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే వాళ్ళు ముందు అడిగేది ఏదో తెలుసా? నీళ్ళు అడుగుతారు, వాటర్ అడుగుతారు. కారణం ఏంటి? రక్తం పోతున్నప్పుడు దాహం వెళ్ళిపోద్ది లోపల. అందుకే మనిషి ఆహారం లేకుండా 3 రోజులు ఉండగలదంట, కానీ నీరు లేకుండా ఉండలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆహారం లేకుండా కొంతకాలం నువ్వు బ్రతికేవచ్చు, నీరు లేకుండా ఎక్కువ కాలం బ్రతకలేవు. దాహం ఎంత భయంకరమైనది. ప్రజలా నీళ్లు దొరకాలి. యేసుక్రీస్తు వారు ఆ శిలువ శ్రమలో ఆయన రక్తం అంతా కూడా కారుస్తున్నాడు. కారుస్తూ ఉంటే ఆయనకి దాహం వేస్తుంది. అప్పుడు ప్రభు అంటారు, నేను దప్పికొనుచున్నాను. ఆ దప్పిక దేనికి సూచనగా ఉందో తెలుసా? ఆయనకు ఒక దప్పిక ఉంది. అది భౌతికమైన దప్పిక కాదు. నీవు నేను రక్షించబడాలని దప్పిక ఉన్నాయి. మన జీవితాల్లో బాగుపడాలన్న దప్పిక యేసయ్యకు ఉంది. పాడైపోయిన నీ జీవితాన్ని సరిచేయాలన్న దప్పిక యేసయ్యకు ఉంది. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, నీకు సహాయం చేయాలన్న దప్పిక యేసయ్యకు ఉంది. ఆ దప్పిక సూచనగా యేసయ్య అంటున్నారు, నేను దప్పికొనుచున్నాను, నేను ఆ దాహంతో బాధపడుతున్నాను, నా దాహం తీరాలి అని ప్రభు చెప్తున్నారు. యేసయ్య పలికిన ఐదో మాట కదా, శ్రమకు సూచనగా ఉంది. ఆ వర్డ్ ఆఫ్ సఫరింగ్, శ్రమతో కూడిన మాట. యేసయ్య ఎందుకు అంత శ్రమ అనుభవించాడు? తన ప్రాణం పెట్టడం వల్లే కదా ఆయన
తప్పికున్నాడు. ఆయన రక్తం పోవడం వల్లే కదా తప్పికున్నాడు. ఆయన అంటున్నాడు, నేను తప్పికొనుచున్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమించి భయంకరమైన శ్రమను ఆయన అనుభవించాడు. హల్లెలూయా. బిడ్డ పుట్టలేనంత వరకు తల్లి ఎంతో బాధపడుతుంది ఆ 9 మాసాలు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి ఆ బాధంతా మర్చిపోతుంది. కారణం ఏంటి? నా పోలికలో ఒకడు వచ్చాడు. నా పోలికలో ఒక పాప వచ్చింది, ఒక బాబు వచ్చాడు, ఒక మనిషి పుట్టాడని సంతోషంతో ఆ తల్లి ఆ బాధ అంతా మర్చిపోతుంది. యేసుక్రీస్తు వారు కూడా కలవరి సిలువలో నిన్ను జ్ఞాపకం చేసుకొని, నన్ను జ్ఞాపకం చేసుకొని సంతోషంగా కలవరి సిలువ తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనకి బాధ అనిపించలేదంటే అనిపించింది, కష్టం లేదని కష్టం వచ్చింది, వేదనగా అనిపించింది. అయినా సరే యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? ఆయన మనసులో అంతా మనలే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనలే చూస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం వింటున్న మిమ్మల్ని, వాక్యం చెప్తున్న నన్నే యేసయ్య మనసులో పెట్టుకొని పర్వాలేదులే. ఏంటి? అయ్యా నీకు మేకులు కొడుతున్నారు, పర్వాలేదు. పల్లె ముందు పొడుస్తున్నారు, అయినా పర్వాలేదు. ఎందుకు? నా పిల్లలు రక్షించబడుతున్నారు. ఒకరోజు వాళ్ళు నన్ను చూస్తాను, నేను వాళ్ళని చూస్తాను. నేనున్న ఇంట్లో వాళ్ళు ఉంటారు. వారు నరకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, సాతాన్ని జయిస్తారు. ఈ సిలువ త్యాగము వల్ల ఇంతవరకు అడ్డుగా ఆటంకంగా ఉన్న సమస్తం తొలగిపోయి ఏ అడ్డు ఆటంకం లేకుండా నన్న రాజ్యంలోనికి సురక్షితంగా వస్తారు. కాబట్టి నేను సంతోషంగా నా ప్రాణాన్ని పెడతానని యేసయ్య సంతోషంగా ఏం చేశారో తెలుసా? ఆయనకు ఎంతో కష్టం అనిపించింది, ఎంతో బాధ వేస్తుంది. అయినా సరే ఆయన ప్రాణం పెట్టి ఆయన ఒకే మాట్లాడాడు, నేను ప్రాణం పెడుతున్నాను అనుకుంటున్నారా? చూడండి, 3 రోజులు తిరక్క ముందే ఏం చేస్తాను? పైకి లేస్తాను. మరణాన్ని జయించి తిరిగి లేచి వస్తానన్నాడు. హల్లెలూయా. మరణం మీకు గొప్ప, మరణం నాకు గొప్ప కాదు. మరణిస్తాను కానీ తిరిగి 3వ రోజు తిరక్క ముందు ఏం చేస్తాను? మృత్యుంజయుడే తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఆయన అన్నంత మాట చేశాడు. 3వ రోజు తిరక్క ముందే ఏం చేశాడు తెలుసా? లేచిపోయాడు. ప్రజలా ఆ మరణాన్ని జయించి, ఆ సమాధిని జయించి, పాపాన్ని జయించి, పాతాలను జయించి, సాతాను జయించి తిరిగి లేచి సజీవుడిగా కనిపిస్తున్నాడు. దాన్నే ఎల్లుండి మనం చెప్పుకుంటాం ఈస్టర్కి. ప్రజలా ఈరోజు మరణించాడు కానీ 3 రోజులు తిరగకముందు ఏం చేస్తాడు? 3వ రోజున ఆయన సజీవుడిగా తిరిగి లేస్తాడు. ప్రజలా హల్లెలూయా. తెల్లవారిగానే ఇంకా చాలా చీకటి ఉండగానే యేసయ్య ఏం చేస్తాడంటే మరణాన్ని జయించి, సమాధిని జయించి సజీవుడిగా లేకపోతే బాధ, కానీ లేస్తే ఎందుకు బాధ? ప్రజలా జ్వరం వచ్చి పోకపోతే బాధ, కానీ ఉన్న జ్వరం పోయిందనుకో ఇంకెందుకు బాధ? ప్రజలా ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మన కోసం ఒక పని మీద. కానీ ఆయన మృతుడు ఎందుకోలేదు. ప్రపంచం యొక్క ఏ సమాధిని మూయబడి ఉంది, కానీ యేసుక్రీస్తు వారి సమాధి ఒకటి మాత్రమే తెరవబడి ఉంది. మీరు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్తే యేసుక్రీస్తు వారి సమాధి అక్కడ ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? He is not here, he is risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట యోహాను సువార్త 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిలక పుచ్చుకొని ఏమని చెప్పారు? సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను. చూడండి, సమాప్తమైపోయింది. ఇట్ ఇస్ ఫినిష్డ్. ఎవరంటారు ఫినిష్డ్? సడన్ గా జరిగే కార్యం ఎవరు ఫినిష్డ్ అంటారు? ఇది సమాప్తమైందని అర్థం ఏంటో తెలుసా? ముగించబడింది. చదువుకునే వ్యక్తి చదువు అయిపోయింది అంటే ఏంటి? అంటే స్టార్ట్ అయ్యింది, ముగించబడింది. అంటే ప్లానే కాదా? ప్లాన్తోనే చదివాడు, ప్లాన్తోనే ముగించాడు. ప్రజలా యేసయ్య అంటారు ఫినిష్డ్ అంటే అర్థం ఏంటి? నా పని చేసేసా. నిజంగా సడన్ గా యేసయ్యని పట్టుకొని ఇది సడన్ గా ఆయన సిలువ వేయలేదు. సడన్ గా యేసయ్య ఫినిష్డ్ అని ఆయన అనరు. ఆయన ఎందుకు ఫినిష్డ్ అంటున్నారంటే నేను చేయాలనుకున్న పని చేసేసా, చేయవలసిన అనుకున్నది చేసేసా అని. ఇది ఫినిష్డ్, అంత అయిపోయింది. అంటే ఇంకా చేయాల్సిందేమీ లేదు.
ఇక తిరిగి లేగడమే ఉంది అని యేసు ఏం చేశారంటే ఇట్ ఇస్ ఫినిష్డ్, సమాప్తమైపోయింది. ఏంటి సమాప్తమైపోయింది? తన మనుషులైన తన ప్రజలైన మన కోసం ప్రాణం పెట్టడం, రక్తం చిందించడం, పరలోక దారం ఏర్పాటు చేయడం, పరలోకానికి మార్గం ఏర్పాటు చేయడం, నిత్య జీవం ఇవ్వడం, మన కోసం అద్భుతం చేయడం, మన కోసం పరలోకం వెళ్ళడానికి అన్ని అవకాశాలు తెలిసి పెట్టడం, తను చేయవలసినవన్నీ చేసేసారు. ఇక మనం చేయాల్సినది ఏంటో తెలుసా? నమ్మి బాప్తిసం పొందడం మాత్రమే మనం చేయాలి. అది చేస్తే చాలు, మనం ఎక్కడికి వెళ్తాం? ఆయన లోకంలో మనం వెళ్ళిపోతాం. దానికి తిరిగి ఉండదు. ప్రజనా ఇంకొక విషయం మనం చూద్దాం, ముగించుకుందాం. లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. A words of reunion with God. దేవుడితో కలిసే చివరి మాట. లోక సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. హల్లెలూయా. ఏం అప్పగించుకొనుచున్నానంట? నా ఆత్మను అప్పగిస్తున్నాను. అంటే ఏంటి? పనంతా అయిపోయింది, ఇక చివరికి ప్రభు అంటున్నారు, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని ఇలాగ చెప్పి ప్రాణాన్ని ఏం చేశారు? సో గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది చెప్పండి? చివరగా ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. ఎవరి కోసం? నా కోసం అని చెప్పండి. అందరూ మీ చేతిని తీసుకోండి, మీ గుడి మీద పెట్టుకోండి, చెప్పండి, నాకు యేసయ్య నా కోసం నా ప్రాణాన్ని పెట్టాడు. నా కోసం యేసయ్య నా ప్రాణాన్ని పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ గుడ్ ఫ్రైడే రోజున గుడ్ ఫ్రైడే ఎందుకు పిలువబడింది అంటే, మంచి శుక్రవారం అని ఎందుకు పిలువబడింది అంటే, మన మేలు కోసం, మానవ జాతి అంత మేలు కోసం, మనము పరలోకంగా రావాలని, మానవులందరూ కూడా ఈ భూమి పైన జీవితం అయిపోయిన తర్వాత మరొక నిత్యత్వం అనేది చనిపోయిన తర్వాత ఉంటుంది కాబట్టి, ఆ జీవితం పరలోకంలో దేవుడితో గడపాలని దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మన పాపాలన్నిటికీ కడిగివేసి ఆయనను విశ్వసించి బాప్తిసం పొందినప్పుడు, మన పాపాలను యేసు నామములో ఒప్పుకొని యేసు రక్తంలో కడగమని వేడుకున్నప్పుడు మన పాపాలన్నీ కడిగబడతాయి. కడగబడిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి ఒక అద్భుతమైన దారి ఏర్పాటు అవుతుంది, మార్గం ఏర్పాటు అవుతుంది. ఈ కార్యక్రమం చేయడానికి ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మనందరినీ ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం పెడుతూ ముందే చెప్పాడు తెలుసా, నేను మళ్ళీ తిరిగి లేస్తాను. ప్రాణం పెడుతున్నాను అనుకోకండి, వెళ్ళిపోతున్నాను అనుకోకండి, మళ్ళీ తిరిగి వస్తాను. మిమ్మల్ని అనాథలుగా విడవను. మీ ఎందుకు? परमेश्वर ये बोल रहा है, मैं आपके लिए मेरा जान दे दिया था, पर मैं तुम्हें छोड़ूंगा नहीं, मैं तुमको सहाय करूंगा, तुम्हें मदद करूंगा, तुम्हारा साथ रहूंगा, तीसरा दिन मैं जी उठूंगा. Praise the Lord. I will rise again. నేను మళ్ళీ తిరిగి లేస్తాను, నీకు సహాయము చేస్తాను. సొంత తల్లి కన్నను తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. తల్లి కన్నను తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని దానమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని దానమిచ్చిన నిజ స్నేహితుడు. తల్లి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. తల్లి కన్నను తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని దానమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని దానమిచ్చిన నిజ స్నేహితుడు. తల్లి కన్నను తండ్రి కన్నను ప్రేమించు దేవుడు, క్షమించు
గొప్పది యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. తల్లి కన్నను తండ్రి కన్నను ప్రేయసి కంటే కూడా ప్రేమించిన దేవుడు మన కొరకు తన ప్రాణం ఇచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు 7 మాటలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఒకటో మాట ద వర్డ్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. తండ్రి మీరు ఏమి చేయించినా మీరు ఎరగరు, వీరిని క్షమించు. దాంతో మరొక మాట ప్రభు పలుకుతారు, నీవు నాతో ఎక్కడ ఉంటావు, పరదేశంలో ఉంటామని ప్రభు చెప్తారు. దాని తర్వాత దేవుడు వర్డ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ 3వ మాటగా పలుకుతారు. 4వ మాట ద వర్డ్స్ ఆఫ్ సెపరేషన్, ఎడబాపు. 5వ మాట టర్స్ట్ అనగా సఫరింగ్, అనగా శ్రమతో కూడిన మాట. తండ్రి నేనేం చేస్తున్నాను, నేను తప్పికొనుచున్నాను. 6వ మాట ఇట్ ఇస్ ఫినిష్డ్, ఇది సమాప్తమైపోయింది. 7వ మాట తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొచ్చున్నాను. అలాగా మొత్తం 7 మాటలు వస్తాయి. ప్రజలు తన తల్లిని తన శిష్యుడికి ఇవ్వడం, శిష్యుడినేమో తల్లికి అప్పగించడం. ఈ విధంగా మీరు చూసినప్పుడు సుమారు 1వ మాట నుంచి 7 మాటలు ప్రభు కలువరి శిలువలో పలికి మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళిపోయారు. ప్రజలు దేవుడు పెట్టినారా, మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే యేసునందు విశ్వసించిన మీకు, ఆయన యందు విశ్వసించిన మీకు నిత్యత్వం పరలోక రాజ్యం ఉచితముగా लभिస్తుంది. आप सब लोग यीशु मसीह के ऊपर विश्वास रखने से अपने लाइफ, अपने जीवन को, अपने आत्मा को स्वर्ग जाने के लिए उचित प्रवेश यीशु क्रिस्त वाली द्वारा, यीशु मसीह के द्वारा हमें स्वर्ग जाने के लिए एक मार्ग उचित हमें मिल रहा है. प्रेज़ द लॉर्ड. मे गॉड ब्लेस यू. యేసయ్య మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంత కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అంత లేచి నుంచుందాం. ఒకసారి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంత లేచి నుంచోండి. అందరూ ఒకసారి నా వైపు చూసి హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పండి. చేంజ్ యాక్షన్. హ్యాపీ గుడ్ ఫ్రైడే, 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 హ్యాపీ గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎవరు దుఃఖంతో ఉండదు. యేసయ్య మరణించాలని బాధపడదు. ఆయన మరణించి 3వ దినాన్ని ఏం చేశారు తెలుసా, తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శుక్రవారాన మనం సంతోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసయ్య ఎందుకు మరణించాడంటే మన కోసం తన ప్రాణాలు పెట్టాడు. 3వ దినాన సజీవుడిగా లేచాడు. అదే మన ఈస్టర్గా చెప్పుకోకపోతున్నాం. అంతను మర్చిపోకండి. ఈస్టర్ ఎల్లుండి మనకు జరుగుతుంది. 3వ రోజు ఆదివారం 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. 10 నుంచి 12 దాకా అందరూ మీరు, మీ కుటుంబాలు, మీ ఇంటి వారు, మీ పొరుగు వారు, మీ బంధువులు అందరితో కూడా మీరు తీసుకుని రండి. ఇక్కడ అల్పాహారం కూడా ఉంటుంది. మీరు అందరికీ ఈ వార్తను తెలియజేసి ప్రభు సన్నిధికి వచ్చి అందరూ కలిసి మనం దేవుని ఆరాధించడానికి అందరూ కలిసి వద్దాం. ఈ విషయము మీరు మర్చిపోకుండాలని మిమ్మల్ని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకునండి. మీకు ఎక్కడైనా బలహీనత ఉంటే ఒక చేతిని అక్కడ వెళ్ళి పెట్టండి. తల మొదలుకొని నది పాదాల వరకు ఎక్కడ మీకు బలహీనత ఉన్నా ఒక చేతిని అక్కడ పెట్టండి. మరొక చేతిని పరలోక వైపుకి ఎత్తండి. ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రార్థన అయిపోయిన లోపలే ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఆ విశ్వాసం మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈరోజు సిలువలో పలికిన 7 మాటలు మాకు నువ్వు తెలియజేసావు ప్రభా. కలువరు మా కోసం, మానవులందరి కోసం నువ్వు ఎంతో ప్రేమించి నీ రక్తాన్ని కాచి ప్రాణం పెట్టావు. మా కోసం నీ సిలువను అనుభవించావు, ఈ బాధను అనుభవించావు ప్రభా. మమ్మల్ని ఎంతో ప్రేమించిన గొప్ప దేవుడు అయినావు. తండ్రి, మీ ప్రజలందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీరు పలికిన 7 మాటలు దేవా ప్రజలందరి జీవితంలో గొప్ప వెలుగుగా మారిపోటకు వచ్చేది. విన్న వాక్యం వారు మర్చిపోకుండా నూరిట్లుగా వాక్యం వాళ్ళు ఫలింపచ్చి మీ శక్తితో వాళ్ళు నింపండి. మీ ప్రజలు ఎటువంటి బలహీనతలు ఉన్న హాస్పిటల్ ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. మరణ పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళ తల మొదలు నుండి పాదాల వరకు ప్రభు ఎక్కడైతే తమ చేతిని పెట్టారో విశ్వాసముతో నా ప్రభు నన్ను స్వస్థపరుస్తారు, నేను బాగుపడతాను, నేను సాక్ష్యం ఇస్తానని ఎందరైతే ప్రభా ఆలోచనతో కలిగి ఉన్నారు వాళ్ళందరినీ దర్శించండి ప్రభా. యేసు నామములో ఇప్పుడు మీ దేహాలకు స్వస్థత కలుగుడుగా. యేసు నామములో ఇప్పుడు మీ దేహాలకు సంపూర్ణమైన స్వస్థత కలుగుడుగా. అది స్త్రీలకు సంబంధించిన రోగాలు కానీ, పురుషులకు సంబంధించిన రోగాలు కానీ, తలలో ఉన్న నొప్పి కానీ, గుండె ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ గడ్డలో ఉన్న స్టోన్స్ కానీ, అది చర్మ వ్యాధులైన
చర్మములో ఉన్న సమస్యలు కానీ, నరాల్లో ఉన్న సమస్యలు కానీ, తలలో ఉన్న సమస్యలు కానీ, ఏదైనా సరే యేసు నామములో ఇప్పుడు స్వస్థపరచబడుగా. సమస్త బీపీ, షుగర్, థైరాయిడ్ ఎవరిలో ఉన్నా అది నార్మల్ లెవెల్లోకి యేసు నామములో వచ్చినగా. ప్రభా నీ ప్రజలందరినీ దర్శించుము ప్రభా. నీ గాయపల స్థానం చేత వారిని ముట్టి వారి దేహంలో ఏ భాగములో అయితే ప్రభా బలహీనత ఉందో, ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతుందో ఆ సమస్య నుంచి విడుదల యేసు నామములో ఇప్పుడే వచ్చినగాక. ప్రేమ గల దేవా, ప్రేమ గల తండ్రి, మీ ప్రజల యొక్క మనసుకు మనశ్శాంతినివ్వండి. హృదయం మీద ఉన్న ప్రతి భారాన్ని తీసివేయండి. వారి గుండె మీద ఉన్న ప్రతి భయాన్ని తీసివేయండి. వారికి మనశ్శాంతిని, నెమ్మదిని, ఆరోగ్యమును, స్వస్థతనివ్వండి. వారి కష్టార్జితను దీవించండి. వారి నూనెట్లుగా తమ కష్టార్జితను అనుభవిస్తే కృపనివ్వండి. వారి కష్టార్జితం వారి పిల్లలు దాన్ని అనుభవిస్తే కృప చూపించండి. వారి కష్టాన్ని దీవించండి. అన్నిల పాలు కానీ, డాక్టర్స్ పాలు కానీ, దేవా రోగాల పాలు కానీ వారి కష్టార్జితం అయిపోకుండా వారి కష్టపడి వాళ్ళు నిలబడటకు సహాయం చేయండి. ఈ శుక్రవారం దేవా శుభముతో వాళ్ళని పంపించండి. మీ దీవులతో పంపించండి. కృపాశ్రమమును వారు వెంట పంపించండి. ఎటువంటి ఇబ్బందులతో ప్రజలు వచ్చారో ప్రభా, ఏ బాధతో ప్రజలు వచ్చారో దేవా, ఏ మనశాంతి లేక, నెమ్మది లేక, కుటుంబంలో వచ్చే సమస్యల్లో ఇబ్బంది పడి తిరిగి వచ్చారో వారందరినీ నువ్వు దర్శించి వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ప్రజలందరినీ కూడా దర్శించండి ప్రభా. వాళ్ళని జ్ఞాపకం చేసుకొని కనికరించండి ప్రభా. నీ గాయపల స్థానం చేత సంపూర్ణ స్వస్థత వారికి ఇచ్చి దేవా, వారి జీవితంలో యేసయ్య ఒక జాబ్ కోసం ఎదురు చూస్తుంటే వారికి జాబ్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. దేవా, వారి వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వారి పని స్థలాల్లో వాళ్ళు దీవించండి. దేవా, ఇటువంటి బలహీనతతో వారు బాధపడుతూ ఉంటే ఆ బలహీనతల నుంచి వారికి విడుదల దయచేయండి. ఎంతైతే బలహీనతలతో, దుర్వ్యసనాలతో, దురలవాళ్ళతో ఇబ్బంది పడుతున్నారో యేసు నామములో వారికి ఇప్పుడే విడుదల వచ్చునుగా. ఇప్పుడు యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగా. మీ ప్రజలందరినీ కూడా నువ్వు దర్శించుము. మీ ప్రజలందరినీ కూడా నువ్వు బలపరచుము. వారి అక్కర్లన్నీ కూడా తీర్చుము దేవా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే ప్రభా గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు చూపించండి. దేహంలో ఉన్న ప్రతి బలుడు యేసు నామములో విడిచిపెట్టి పోరుగా. ఈ ప్రజలందరినీ బలపరిచి దీవించి తండ్రి పునరుద్ధాన శక్తితో ప్రభా వారు తిరిగి వస్తాకు సహాయం చేయండి. నీ శక్తితో వాళ్ళు నింపి వారి దేహంలో ఉన్న ప్రతి ఆర్గన్ యేసు నామములో స్వస్థపరచబడును గాక. దేహంలో ప్రతి అవయవం యేసు నామములో చెక్క పంచడం మొదలెట్టును గాక. యేసు నామములో తల మొదలుకొని పాదాల వరకు ఉన్న ప్రతి వీక్నెస్ ఇప్పుడు వాళ్ళు విడిచిపెట్టి యేసు నామములో పోవును గాక. యేసు నామములో వాళ్ళు బలపరిచి దీవించి నిలబెట్టమని వేడుకుంటూ వారి అక్కలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పెట్టి దేవా నన్ను స్వస్థపరచడానికి స్తోత్రం, స్తోత్రం అని చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ అలా నుంచున్నా ఒక పల్లవి పాడదాం, చప్పట్లు కొడదాం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యే ఆరాధింతును, ఆనందింతును,
ఆనందించాలి? కష్టకాలం అంతైనా సరే, ఇబ్బందులు అయినా సరే, సమస్యలైనా సరే, ఆరోగ్యం బాగోపోయినా సరే, ఎవరు ఆనందించాలి? యెహోవాను బట్టి ఆనందించండి. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మీ హృదయం ఏ ఆశలతో ఉన్నాయో, ఏ కోరికలు మీకు ఉన్నాయో, ఇది అవుతే బాగుండు, ఈ పని అయిపోతే బాగుండు, ఈ కార్యం అయిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. మీరు యేసుని ఆనందిస్తూ ఉంటే మీ కోరికలని, మీ ఆశలని ఆయన తీర్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్న ఆశీర్వాద ప్రార్థన. ప్రజల ఒక చేతిని తల వైపు పెట్టండి, మరొక చేతిని పరలోకం వైపు. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము మన అందరికీ, ప్రపంచమంతమున్న దేవుని సార్వత్రిక సంఘం అంతటను సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పరలోకం వైపు, పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి ఎందు మా ఎందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి.